సో మనకి ల్యాబ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, గుడ్. సో మన ఎయిమ్ ఏంటి అసలు? ఏంటి అంటే మనం ఈరోజు వీఆర్ గోయింగ్ టు డూ ఏ గుడ్ ల్యాబ్ ఫర్. ఓకే, సో మంచి ల్యాబ్ ఒకటి చేద్దాం. ఎట్లా అంటే అది బ్యాకప్ 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 అండ్ రిస్టోర్ బ్యాకప్ అండ్ రిస్టోర్ డేటా డిఫరెంట్ సర్వర్స్. Backup and restore the data in a different servers, Linux environment, not Windows, Linux environment. Backup and restore the data in a Linux environment. Okay, Linux environment. Backup and restore the data in a Linux environment. Okay. So backup and restore the data in Linux environment using, yes friends, using ఎలా చేస్తాం అంటే AWS స్నాప్ షాట్ ఇది. సో ఇది ఇట్స్ నాట్ ఎ జోక్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాసినంత తేలిక కాదు ఇది. నేను రాస్తున్నా కానీ రాసినంత తేలిక కాదు ఇది యాక్చువల్గా. సో బ్యాకప్ అండ్ రిస్టోర్. Backup and restore data in Linux environment using AWS Snapshot. Good. AWS Snapshot. Good. సో ఈ కాన్సెప్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అసలు క్రియేట్ సర్వర్. స్టెప్ 1 ఫస్ట్ క్రియేట్ సర్వర్స్. సరే రాద్దాం, క్రియేట్ సర్వర్స్. ఓకే, క్రియేట్ సర్వర్. సో రెండో పాయింట్ మనకి క్రియేట్ వాల్యూమ్. హై లెవెల్ స్టెప్స్ రాద్దాం. ఫస్ట్ హై లెవెల్ పాయింట్స్. సో బుల్లెట్ పాయింట్స్, హై లెవెల్ పాయింట్స్ ఆర్ బుల్లెట్ పాయింట్స్. లెట్స్ సే హై లెవెల్ పాయింట్స్ ఆర్ బుల్లెట్ పాయింట్స్. సింపుల్ గా డెప్త్ లోకి వీటి తర్వాత డెప్త్ లోకి వెళ్దాం. సో 3 వచ్చేసి క్రియేట్ ఏ వాల్యూమ్ అండ్ అటాచ్ వాల్యూమ్ టు ద సర్వర్, టు ద లైనెక్స్ సర్వర్ బాస్. లైనెక్స్ సర్వర్. ఇక్కడ కూడా క్రియేట్ ఏ లైనెక్స్ సర్వర్. సో ఓకే, గుడ్. సో మనం యాక్చువల్ గా వాల్యూమ్ అన్న డిస్క్ అన్న ఒకటే రియల్ గా. సో 4వ పాయింట్ లో చూస్తే అటాచ్ వాల్యూమ్ టు ద లైనెక్స్ సర్వర్. గుడ్. సో వాల్యూమ్ అటాచ్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే మేక్ పార్టిషన్ చేసేసుకోండి. ఎందుకు? టు స్టోర్ ద డేటా ఇన్ ఏ కన్వీనియంట్ మేనర్ లో పార్టిషన్స్ చేస్తే ఇదిగో ఈ పార్టిషన్ లో ఈ డేటా, ఇదిగో ఈ పార్టిషన్ లో ఈ డేటా అనేది మనకి అర్థమవుతుంది. అదర్వైజ్ డిస్క్ మొత్తంలో మనం ఏదో ఒక డేటా పెడితే చాలా రిస్క్ అవుతుంది అనమాట. సో కొంచెం రిస్క్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇది ఉంది. సో దిస్ ఇస్ వాట్ డిస్క్. ఇది డిస్క్. చాలా మంది డౌట్ ఉంటుంది అనమాట, ఏం సార్ పార్టిషన్ చేయకుండా డేటాని స్టోర్ చేయలేమా ఏంటి? నో, వీ కెన్ స్టోర్ ద డేటా వితౌట్ పార్టిషన్ ఆల్సో, నో ఇష్యూ. సో దిస్ ఇస్ మై వాల్యూమ్. ఈ వాల్యూమ్ నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే డిస్క్ అంటాం. ఈ డిస్క్ నే మనం ఇంకో భాషలో అంటే డేటా వాల్యూమ్ అని కూడా పిలుస్తాం. డేటా వాల్యూమ్ ఇట్లా పిలుస్తాం. అయితే ఈ డిస్క్ అనేది సైజ్ ఎంత ఉందంటే మనకి 4 GB ఉంది. అయితే దాన్ని మనం పార్టిషన్ కూడా చేసుకుంటాం అని చెప్తున్నా. పార్టిషన్ అంటే 2 పార్టిషన్స్, నెంబర్ 1, నెంబర్ 2. సో అంటే ఇక్కడ కొంత డేటా, ఇక్కడ కొంత డేటా. అంటే ఈ డేటా వేరు, ఈ డేటా వేరు. దిస్ ఇస్ డేటా, దిస్ ఇస్ ఇట్ వన్ మోర్ డేటా, అనదర్ డేటా. సో ఈ డేటా అనేది రిలేటెడ్ టు సమ్ అదర్ థింగ్స్. ఈ డేటా అనేది రిలేటెడ్ టు సమ్ అదర్ థింగ్. నేనేమంటానంటే డిస్క్ మొత్తంలో కాకుండా ఈ డేటాని ఈ పార్ట్ లో స్టోర్ చేస్తా. ఈ డేటాని ఈ పార్ట్ లో స్టోర్ చేస్తా. పార్ట్ ఇన్ ద సెన్స్ వాట్? పార్టిషన్. పార్ట్ అంటే పార్టిషన్. ఇట్లా ఇక్కడ ఇది డిస్క్, ఇది డిస్క్. సో ఈ డిస్క్ లో పార్టిషన్ 1, పార్టిషన్ 2 ఇట్లా.
అందుకోసం అంటే కానీ చాలా మందికి అయ్యో పార్టిషన్ చేయకపోతే డిస్క్ లో ఇన్సర్ట్ చేయలేము. నో నో నో, we can store the data without partition also, no issue ఇలాగా. సో మేక్ పార్టిషన్స్. ఓకే, పార్టిషన్ చేసిన తర్వాత మనం సపోజ్ 5వ పాయింట్ ఏం చేయాలంటే, సో 5వ పాయింట్ ఫార్మెట్ ద partitions with some data, sorry, with file system. సో ఫైల్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏముంది, ext2 ఉంది, ext3 ఉంది, ext4 ఉంది, అండ్ XFS ఉంది. ఆరు ఏంటంటే, అంటే డేటా అనేది మనం ఇన్సర్ట్ చేయకముందే ఆ డిస్క్ ని ఫార్మాట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫైల్ సిస్టమ్ అనేది ext2 ext. సో మనకి లేటెస్ట్ ఏంటంటే, లేటెస్ట్ ఫైల్ సిస్టమ్ XFS లేటెస్ట్, కాబట్టి లేటెస్ట్ 1 తోటి చేస్తాం, లేటెస్ట్ XFS. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కేసులో ఏంటంటే ఆరోది, సో మనం ఏం చేయాలంటే, క్రియేట్ మౌంట్ పాయింట్స్. క్రియేట్ మౌంట్ పాయింట్స్ టు ద పార్టిషన్స్. అంటే ఆయా పార్టిషన్స్ కి మనం మౌంట్ పాయింట్ తయారు చేసుకోవాలి. సో మౌంట్ పాయింట్ అంటే ఏంటంటే ఫోల్డర్స్ అన్నమాట. క్రియేట్ మౌంట్ పాయింట్స్ అంటే ఫోల్డర్స్ అన్నమాట యాక్చువల్. సో ఆ ఫోల్డర్స్ ని ఆయా పార్టిషన్స్ తయారు చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఫోల్డర్స్ ని తయారు చేసుకున్న తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, స్టోర్ సమ్ డేటా టు పార్టిషన్స్ త్రూ మౌంట్ పాయింట్స్ అంటే ఫోల్డర్స్ అన్నమాట. సో మౌంట్ పాయింట్స్ ఇన్ ద సెన్స్ ఫోల్డర్స్. క్రియేట్ మౌంట్ పాయింట్స్ అంటే ఫోల్డర్స్. Create and attach mount points to the partitions. కావాలంటే అలా రాసుకోండి, ఇక్కడ రాసుకోండి కావాలంటే. ఆరో స్టెప్ లో ఏం రాస్తారు, క్రియేట్ and attach mount points to the partitions. ఇది మీకు మెయిల్ చేస్తాను, నో ప్రాబ్లం. సో 8 వచ్చేసరికి 8 స్టోర్ సమ్ డేటా ఇన్సైడ్ ద పార్టిషన్స్, త్రూ మౌంట్ పాయింట్స్, త్రూ ఫోల్డర్స్. ఓకే, చేసిన తర్వాత చెక్ ద డేటా, చెక్ ద డేటా ఇన్సైడ్ పార్టిషన్స్ త్రూ మౌంట్ పాయింట్స్ అంటే ఫోల్డర్స్. అలాగే అయిపోయింది. ఇది స్టోరీ. ఇది మొత్తం కూడా సర్వర్ 1 లో కాన్సెప్ట్. ఇది క్రియేట్ లైనక్స్ సర్వర్ 1. ఇది లైనక్స్ సర్వర్ 1 లో కాన్సెప్ట్స్. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, సర్వర్ 1 లో ఇలాగ అయిపోయింది. ఇప్పుడు సర్వర్ 2 ఆపరేషన్స్ కావాలి. సర్వర్ 2 అంటే ఇదంతా కూడా ఇన్సైడ్ సర్వర్ 1. ఇన్సైడ్ సర్వర్ 1. ఇన్సైడ్ సర్వర్ ఇది హై లెవెల్ పాయింట్స్ లో ఇన్సైడ్ సర్వర్ 1. ఇది హై లెవెల్ పాయింట్స్ లో ఇన్సైడ్ సర్వర్ 1. సో ఇక్కడ మళ్ళీ ఇన్సైడ్ సర్వర్ 1 అంటే సర్వర్ 1 లో ఇదంతా ఉంది బాస్. వాడేమన్నాడంటే, సర్వర్ 1 లో ఈ సెటప్ ఉంది కదా, నాకు ఈ సెటప్ మొత్తం సర్వర్ 2 లో సెట్ చేయమంటున్నాడు వాడు. అంటే దాని అర్థం ఏంటి బాస్, ఇదిగో ఇక్కడ నువ్వు ఒక సర్వర్ ఏర్పాటు చేసావు. ఈ సర్వర్ కి ఏం చేసావు, ఇదిగో ఈ డిస్క్ ని అటాచ్ చేసావు. ఇది డిస్క్. సో ఈ డిస్క్ లో ఇదిగో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2. ఓకే, సో ఈ పార్ట్ 1 దీంట్లో క్రియేట్ మౌంట్ పాయింట్స్ చేసాం.
క్రియేట్ మౌంట్ పాయింట్స్ అంటే ఏంది? ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫోల్డర్ 1, ఫోల్డర్ 2. సో ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 తయారు చేసుకొని అప్పుడు మనం దీనికి అటాచ్ చేసాం. అంటే వచ్చిన వాళ్ళకి ఇది బోరుగా ఉంటుంది, కానీ రాని వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని వచ్చినా రాకపోయినా అందరికీ ఒకసారి ఒక క్లాస్ తీసుకోవాలని మనం దీన్ని తీసుకుంటాం. లేకపోతే ఎవరికి అర్థం కాదు ఇది కాన్సెప్ట్. నీకు వచ్చినా కానీ నువ్వు సమ్మదర్ స్టూడెంట్ హెల్ప్ తీసుకోవాలి కదా. ఆ చెత్త అంత ఎందుకు? నా దగ్గరే హెల్ప్ తీసుకో. ఈ చెత్త పనులన్నీ మానేసేయండి ఫస్ట్ పాయింట్. ఆ చెత్త పనుల వల్లే జాబులు రావట్లేదు, ఎవరికి ఉద్యోగాలే రావట్లేదు. చుట్టూడిపోతుంది 90% జనాలు మొత్తానికి జాబులు రాక. ట్రైనర్ను సంప్రదించకుండా, ట్రైనర్ని కలవకుండా చెత్త నాయలందరినీ కలిస్తే ఏమొచ్చింది? ఏమి రాదు. ఉం? జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫోల్డర్ 1, ఈ ఫోల్డర్ 1, ఈ ఫోల్డర్ 2 సరిపోయింది. ఓకే. తర్వాత మనకి నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చేయాలి అంటే, ఈ ఫోల్డర్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఫోల్డర్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి ఎలా సార్? ఏం లేదు, సిడి ఫోల్డర్ 1. సో క్రియేటింగ్ సమ్ ఇన్సర్ట్ సమ్ డేటా అండ్ దట్ ఇస్. సో మళ్ళీ సిడి ఫోల్డర్ 2. సో డేటాని ఇన్సర్ట్ చేయండి అట్లా. సో దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఫోల్డర్ 1లో, ఫోల్డర్ 2లోకి ఈ డేటా, ఫోల్డర్ 1లోకి ఈ డేటా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఫోల్డర్ అనేది ఎక్కడికి? ఈ ఫోల్డర్ అనేది ఎవరితో కనెక్ట్ అయింది? డిస్క్ 1 తోటి. ఈ ఫోల్డర్ అనేది డిస్క్ 2 తో కనెక్ట్ అయింది. సో డేటా మొత్తం నాకు ఈ డిస్క్ లో ఉంది. యాక్చువల్ దట్ ఈ స్టోరీ. డేటా మొత్తం ఈ డిస్క్ లో ఉంది. అయితే ఇక్కడ వాడు ఏం చెప్పాడు నాకంటే, ఇక్కడ మరొక సర్వర్ను తయారు చేశాడు. ఇది రెండో సర్వర్. ఈ రెండో సర్వర్ను తయారు చేసి ఇదిగో ఈ డేటా ఏదైతే డిస్క్ ఉందో, ఈ డిస్క్ లో ఏదైతే నువ్వు డేటా ఉందని చెప్తున్నావో ఆ డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని ఇదిగో దానికి అటాచ్ చేయన్నాడు. అరే, ఈ డేటా మొత్తం బ్యాకప్ తీసుకొని దీనికి అటాచ్ చేయడం ఎట్లా? అది ఇప్పుడు ప్రాసెస్. అంటే ఇదంతా ఏంటి? ఇప్పుడు బ్యాకప్ అనే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. బ్యాకప్ అనే ప్రాసెస్. సో ఆ బ్యాకప్ అనే ప్రాసెస్ ఎలాగనేది ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు సో ఇన్సైడ్ సర్వర్ 1 ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ గా బ్యాకప్ బిఎస్ఈకే బ్యాకప్ ప్రాసెస్. ఇది బ్యాకప్ ప్రాసెస్. సో అంటే ఇంతవరకు స్టోరీ అయిపోయింది. ఇది ఫస్ట్ సర్వర్. ఇప్పుడు బ్యాకప్ ప్రాసెస్. ఈ బ్యాకప్ ప్రాసెస్ చేయడానికి ఏం చేయాలి అంటే, జనరల్ గా ఫస్ట్ స్టెప్ లో మనం ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ స్నాప్ షాట్, ఎస్ఎన్ఏపి, create a snapshot from the existing volume existing volume. Okay, creating snapshot from the existing volume. దీన్ని ఇంకో భాషలో ఏమని రావచ్చు అంటే, create snapshot from the server 1 existing volume అని రాయవచ్చు. ఫ్రమ్ ద సర్వర్ 1 ఎగ్జిస్టింగ్ వాల్యూమ్. సర్వర్ 1 లో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ నుంచి స్నాప్ షాట్ తయారు చేయాలి. ఆర్ వాల్యూమ్ కాకపోతే డిస్క్, సర్వర్ 1 డిస్క్. ఇలా అంటే ఫస్ట్ పాయింట్, క్రియేట్ స్నాప్ షాట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ which is available in server 1. సార్ రెండు స్టేట్మెంట్ రాశారు. అదే ఇదే? ఏదైనా ఒకటే, ఇది అయినా ఒకటే మీనింగ్ ఇస్తుంది, ఇదైనా ఒకటే మీనింగ్ ఇస్తుంది. అందుకని ఇది ప్లస్ ఆర్ అది రెండు కాదు, ఇదైనా అదైనా రెండిట్లో నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. క్రియేట్ స్నాప్ షాట్ ఫ్రమ్ ద సర్వర్ 1 ఫ్రమ్ ద సర్వర్ 1 ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ నుంచి ఒక స్నాప్ షాట్ తయారు చేయి. ఓకే. సో రెండు స్నాప్ షాట్ తయారు చేసిన తర్వాత, by using this snapshot, yes friends, create a new volume or disk. Create a new volume or disk. That's it. Create a new volume. By using the snapshot, create a new volume or disk.
ఇది బ్యాకప్ ప్రాసెస్, ఇది అయిపోయింది. సో బ్యాకప్ స్నాప్షాట్ క్రియేట్ అని, సో బ్యాకప్ ప్రాసెస్ అయిపోయింది. బ్యాకప్ ప్రాసెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ బ్యాకప్ ప్రాసెస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంది అంటే డేటాని బ్యాకప్ తీసుకున్నా నేను, దట్స్ ఇట్. డేటా ఎక్కడికి వచ్చింది, డేటా అనేది కొంచెం దూరం వచ్చేసింది. అంటే డేటా అనేది కొంత కొంత సమయం కొంత దూరం వచ్చేసింది, దట్స్ ఇట్, అంతే. ఎక్కువ రోజులు రాలా. ఇది సర్వర్ 1, ఇది ఏమో సర్వర్ 1, ఇది సర్వర్ 2. సో సర్వర్ 1, సర్వర్ 2, ఇదిగో ఇదిగో ఇది నా డిస్క్, ఇది నా డిస్క్. ఆ డిస్క్ లో ఉన్న డేటా, చాలా డేటా ఉంది ఈ డేటా. సో దిస్ ఇస్ డేటా. ఈ డేటాకి నేనేం చేశానంటే స్నాప్ తయారు చేశాను. స్నాప్ తయారు చేశాను, అయిపోయింది. స్నాప్ తయారు చేసిన తర్వాత ఆ స్నాప్ ఉపయోగించి నేను వాల్యూమ్ తయారు చేశాను. అంటే వాల్యూమ్ తయారు చేశాను, వాల్యూమ్. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేస్తా. ఈ వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేయటాన్నే రీస్టోర్ అంటాం. రీస్టోర్. సో ఇక్కడ డిస్క్ లో ఉన్న డేటాని కాపీ చేసుకొని ఏదో స్నాప్ షాట్ తయారు చేయటాన్ని మనం బ్యాకప్ అంటాం. బ్యాకప్ 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 అండ్ రీస్టోర్ అంటే అంటే ఇక్కడ డేటాని కాపీ చేసి ఒక స్నాప్ షాట్ రూపంలో తయారు చేసుకొని దానిని ఒక వాల్యూమ్ రూపంలో ఇక్కడ వరకు చూసుకున్నాం. సో ఈ పార్ట్ అంతా కూడా బ్యాకప్, ఈ పార్ట్. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా రీస్టోర్ అంటే ఏంది, ఇక్కడున్న ఈ డేటాని, ఈ వాల్యూమ్ లో డేటా ఉంది బాస్, ఈ డేటా వాల్యూమ్ ఇది, ఈ డేటా ఉన్న వాల్యూమ్ ఇది. యాక్చువల్గా ఇక్కడ సర్వర్ 1 కి సంబంధించిన డేటాని స్నాప్ షాట్ రూపంలో, వాల్యూమ్ రూపంలో ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఈ వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం, ఎవరికి, సర్వర్ 2కి. అయితే ఇక్కడ మీరు పాటించాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ అనేది, సర్వర్ అనేది ఒకే అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. బోత్ ఆర్ మస్ట్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. వాల్యూమ్ అవైలబిలిటీ జోన్, వాల్యూమ్ తయారు చేసుకున్నా, ఇంకోటి తయారు చేసుకున్నా, ఏది తయారు చేసుకున్నా, బోత్ మస్ట్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్లు మనకి చాలా ఉన్నాయి. అది 1A, అది 2A, అది ఎస్ ఫ్రెండ్స్ 1A 1B 1C, ఇట్లా 1A 1B 1C అట్లా ఉన్నాయి మనకి అవైలబిలిటీ జోన్స్. అంతే, దీన్ని అటాచ్ చేయటమే. అటాచ్ చేశాను. సో అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డిస్క్ అనేది సర్వర్ 2కి అటాచ్ అయిపోయింది, అంతే. డిస్క్ అనేది సర్వర్ 2కి అటాచ్ అయిపోయింది. ఇది సర్వర్ 2, ఇది సర్వర్ 1, ఇది దీన్నే మనం రిజిస్టర్ అంటాం. ఇప్పుడు రిజిస్టోర్ కి పాయింట్స్ ఏంది, ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ బై యూజింగ్ ది స్నాప్ షాట్ క్రియేట్ న్యూ వాల్యూమ్, మన దగ్గర ఒక న్యూ వాల్యూమ్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, రిజిస్టోర్, రిజిస్టోర్ ప్రాసెస్. నిన్న మీరు ఈ విధంగా చెప్పలేదు, లేదా అర్థమయ్యేది సార్. నిన్న కూడా అట్టే చెప్పాం, కానీ మీకు 4-3 క్లాసులు వింటే కానీ అర్థం కాదు యాక్చువల్గా. తేలిగ్గా మీ మైండ్ సెట్లు పనిచేయవు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎస్, నెంబర్ 1 పాయింట్ ఏంటండి ఇక్కడ, ఎస్. ఇప్పుడు రీస్టోర్డ్ ప్రాసెస్ అన్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం, రీస్టోర్ ప్రాసెస్ చేయడానికి ముందు సర్వర్ ఏది నీ దగ్గర, సర్వర్ లేదు కదా. అందుకోసం మనం ఏం చేస్తాం, క్రియేట్ సర్వర్ 2. సర్వర్ 2ని తయారు చేయి. ఏ సర్వర్ అది, క్రియేట్ క్రియేట్ లైనెక్స్ సర్వర్ 2, లైనెక్స్ సర్వర్ 2ని తయారు చేయి. ఓకే. తర్వాత ఏం చేస్తాం తెలుసా, సర్వర్ తయారు చేసిన తర్వాత ఎస్, అటాచ్ అటాచ్ ఏ న్యూ వాల్యూమ్, ఆర్ న్యూ డిస్క్, అటాచ్ ఏ న్యూ వాల్యూమ్ ఆర్ న్యూ డిస్క్ టు ద సర్వర్ 2కి అటాచ్ చేసి పడేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ రిస్టోర్, అయిపోయింది. అదనమాట రిజిస్టర్ అంటే. అంటే ఏమైంది, ఇక్కడ ఇక్కడ ఏమో డేటా క్రియేషన్ స్టోరీ మొత్తం ఇక్కడ నడిపించాము, ఇక్కడేమో బ్యాకప్ స్టోరీ అంతా నడిపించాం, ఇక్కడేమో రిస్టోర్ ప్రాసెస్ అంతా నడిపించాం. అయిపోయింది. రిస్టోర్ అంటే ఏంది, ఇక్కడ ఆ సర్వర్ 1 లో ఉన్న డేటా ఇక్కడికి వచ్చేసింది. దిస్ ఇస్ కాల్డ్ రిస్టోర్. బ్యాకప్ అంటే ఏంది, సర్వర్ 1 లో ఉన్న డేటాని స్నాప్ షాట్ రూపంలో తయారు చేసుకుంటే దాన్నే మనం బ్యాకప్ అంటాం. బ్యాకప్ ఓకే, అయిపోయింది. రిస్టోర్ ప్రాసెస్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, డిస్ప్లే ద కంటెంట్, చెక్ ద డేటా ఇన్సైడ్ సర్వర్.
మరి బ్యాకప్ తీశారు కదా మీరు, ఆ బ్యాకప్ తీసిన డేటాని చెక్ చేసుకోండి. అప్పుడు చెక్ యువర్ బ్యాకప్ డేటా, చెక్ యువర్ బ్యాకప్ డేటా. అసలు బ్యాకప్ డేటా ఈ సర్వర్లోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అంతే. చెక్ యువర్ బ్యాకప్ డేటా. చెక్ యువర్ బ్యాకప్ డేటా. ఓకే, చెక్ యువర్ బ్యాకప్ డేటా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, చెక్ యువర్ బ్యాకప్ డేటా అంటే ది స్టోరీ. ఇప్పుడు స్టోరీ మొదలైంది. మరి చెక్ యువర్ బ్యాకప్ డేటా అంటే ఫస్ట్ ఏం చేయాలా మనం, లాగిన్ ఇంటూ లైనెక్స్ సర్వర్. లాగిన్ ఇంటూ లైనెక్స్ సర్వర్. లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు నువ్వు లాగిన్ అయ్యావు కదా, ఓకే బాగుంది. మరి లాగిన్ అయిన తర్వాత నువ్వు బ్యాకప్ డేటాని చెక్ చేయాలి కదా, ఓకే బాగుంది. మరి బ్యాకప్ డేటా ఎక్కడుంది, డిస్క్ లో ఉంది. బ్యాకప్ డేటా అక్కడ డిస్క్ లో ఉంది కదా. డిస్క్ అంటే ఏంది, వాల్యూమ్ అంటే ఏంది, ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 రెండు పార్ట్లుగా ఉన్న డిస్క్ ఇది. ఆ డిస్క్ లో ఉంది డేటా. ఇప్పుడు డిస్క్ లో ఉన్న డేటాని డిస్క్ ను ఓపెన్ చేసి చూద్దామంటే కుదరని పని, అది సర్వర్ కి అటాచ్ చేయండి. ఓపెన్ ఎట్లా చేస్తావు, అందులో ఈ డిస్క్ ఏంది అనుకున్నావు, వర్చువల్ డిస్క్. ఫిజికల్ డిస్క్ అయితే డిస్క్ ను పగలగొట్టి ఓపెన్ చేసి ఏదో చూస్తారు, మీ తెలివితేటలు ఉపయోగించి. మీరు అలాంటి వాళ్ళే. డిస్క్ ను పగలు కొడితే డేటా ఉంటది చూద్దాం అనుకుంటారు. నో నో నో, డిస్క్ పగలు కొడితే డిస్క్ పగిలిపోద్ది కానీ డేటా మీకు కనపడదు. అది వర్చువల్ డిస్క్ అయినా, అది ఫిజికల్ డిస్క్ అయినా, డిస్క్ లో ఉన్న డేటాని చూడగలిగే శక్తి నీకు లేదు హ్యూమన్ బీయింగ్ గా. డిస్క్ లో ఉన్న డేటాని చూడగలిగే శక్తి నీకు లేదు. పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని చూడగలిగే శక్తి నీకు లేదు. సిడిలో ఉన్న డేటా చూడగలిగే శక్తి నీకు లేదు, అంతే కదా. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ హ్యాండ్ లోకి తీసుకొని, చేతిలోకి తీసుకొని పెన్ డ్రైవ్ ని చూసుకో, 1000 సార్లు చూసుకో పెన్ డ్రైవ్ ని, నువ్వు పెన్ డ్రైవ్ కనపడింది. దాంట్లో పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని చూడలేవు. ఎప్పుడు చూడగలవు అంటే, ఆ పెన్ డ్రైవ్ అనేది ఒక సర్వర్ కి లింక్ చేస్తే చూడొచ్చు. ఆ సర్వర్ కి లింక్ చేసిన తర్వాత దానిని ఒక ఫోల్డర్ ద్వారాగా మాత్రమే చూడగలం, ఫోల్డర్ ద్వారాగా మాత్రమే. అలాగే ఇక్కడ కూడా ఒక పాయింట్ మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, సర్వర్ 2లో వచ్చింది డేటా, ఈ డిస్క్ లో డేటా ఉంది. బట్ ఉన్న డేటాని చూడాలంటే కూడా ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫోల్డర్ కావాలి. ఉన్న డేటాని చూడాలంటే ఫోల్డర్ కావాలి. సో ఫోల్డర్ కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడున్న డేటాకి ఒక ఫోల్డర్, ఇక్కడున్న డేటాకి ఒక ఫోల్డర్, అంటే రెండు పార్ట్స్ కదా ఇది. రెండు పార్ట్స్ కదా ఇది. రెండు పార్ట్స్ కి ఇక్కడున్న డేటాకి ఒక ఫోల్డర్, ఫోల్డర్ 1, ఇక్కడున్న డేటాకి ఫోల్డర్ 2 తయారు చేసుకుంటా. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఏమర్థమైంది, ఈ డిస్క్ లో ఉన్న డేటాని కేవలం ఈ ఫోల్డర్ ద్వారాగా మాత్రమే మనం చూడగలం, అదర్వైజ్ చూడలేం. డిస్క్ లో ఉన్న దాన్ని ఒక ఫోల్డర్ ద్వారా మాత్రమే చూడగలం, అదర్వైజ్ వేరే దాంట్లో చూడలేం. ఫోల్డర్ అంటే దీని అర్థం ఏంది సార్ అంటే, సార్ దీన్నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం. దీన్నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం, మౌంటింగ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం అన్ని చేస్తాం. ఏం చేస్తాం ఇక్కడ, పార్టిషన్ చేస్తాం, తర్వాత ఫార్మాట్ చేస్తాం ఫైల్ సిస్టమ్ తోటి, తర్వాత ఫార్మాట్ చేసిన తర్వాత మౌంట్ కూడా చేస్తాం. ఇక్కడ ఇక్కడ ఫార్మెట్ అనేది ఉంది, కానీ ఇక్కడ ఫార్మెట్ అనేది లేదు, అవసరంలా. ఎందుకు, ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్మెటెడ్ దిస్ డిస్క్ బాస్. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ డిస్క్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ డిస్క్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. వై, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఫార్మెటెడ్. ఇట్ వాజ్ ఆల్రెడీ ఫార్మెటెడ్ ఇన్ ప్రీవియస్లీ ఇన్ దిస్ సర్వర్. ఈ సర్వర్ లో ఈ డిస్క్ ఆల్రెడీ ఫార్మెట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఫార్మెట్ చేస్తానంటే ఎట్లా, నో నో అవసరంలా. మరి ఏం చేయాలా, నువ్వు జస్ట్ ఒక ఫోల్డర్స్ తయారు చేసి ఆ డేటాని చూసుకో అంతే. సార్ మాకు చిన్న డౌట్ సార్, ఇక్కడ డేటాని చూడడానికి నేను ఒక ఫోల్డర్ పేరు లోన్స్ అని పెట్టాను సార్. ఇక్కడ డేటాని చూడటానికి నేను ఒక పేరు డిపాజిట్స్ అని పెట్టాను సార్. ఇప్పుడు ఇక్కడ లోన్స్ అని డిపాజిట్స్ అని పెట్టాను, ఇక్కడ కూడా అదే పేర్లు ఉపయోగించాలా ఏంది, డేటాని చూడాలంటే నో 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 నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. యూ కెన్ పుట్ ఎనీ నేమ్ బాస్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్, యూ కెన్ ప్రొవైడ్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్, నో ప్రాబ్లం. ఫోల్డర్ కి ఏ పేరు అని ఇచ్చుకో. అంటే ఫోల్డర్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఫోల్డర్ అంటే డిస్క్ లో ఉన్న డేటాని చూడడానికి ఉపయోగించే ఐటమ్ అనుకోవాలి నువ్వు ఇక్కడ. ఫోల్డర్ అంటే ఏంది, ఫోల్డర్ అంటే ఏమని పిలుస్తాం, డిస్క్ లో ఉన్న డేటాని చూడడానికి ఉపయోగించే ఐటమ్ అనే ఫోల్డర్ అని పిలుస్తాం. ఆ ఫోల్డర్ నే మనం ఇక్కడ ఏమని పిలుస్తాం అంటే మౌంట్ పాయింట్ అని పిలుస్తాం. ఆ ఫోల్డర్ ని మనం ఇంకో భాషలో యాక్సెస్ పాయింట్ అని పిలుస్తాం.
యాక్సెస్ పాయింట్. ఎలా పిలుస్తాం, ఎప్పుడు పిలుస్తాం అది యాక్సెస్ పాయింట్ అని? ఎప్పుడు పిలుస్తాం అంటే, ఇదిగో ఇది డిస్క్ అయితే, ఇదిగో ఇది ఫోల్డర్ అయితే, ఈ ఫోల్డర్ కి ఇదిగో ఈ డిస్క్ కి మనం అటాచ్ చేయాలన్నమాట. ఈ ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అటాచ్ చేస్తాం. అప్పుడు అటాచింగ్ చేసేదాన్ని అటాచ్మెంట్ అంటాం, మనం అటాచింగ్ అంటాం. అది మన భాష, జనరల్ భాష. అయితే ఈ అటాచింగ్ ని మనం ఇక్కడ ఏమంటాం అంటే మౌంటింగ్ అంటాం. మౌంటింగ్, మౌంటింగ్, అది మౌంటింగ్. అప్పుడు ఏం జరిగిద్ది, ఇక్కడ డిస్క్ కి ఇక్కడ ఫోల్డర్ కి కనెక్షన్ వచ్చేసింది. అప్పుడు నువ్వు డిస్క్ తోటి నువ్వు మాట్లాడలేవు, ఫోల్డర్ తప్పితే. ఫోల్డర్ కెన్ ఏబుల్ టు స్పీక్ డిస్క్, నువ్వు మాట్లాడలేవు. కాబట్టి డిస్క్ లో ఉన్న డేటాని నువ్వు ఎంతసేపు చూసినా రాదు. ఫోల్డర్ ద్వారా చూస్తే నీకు డిస్క్ లో ఉన్న డేటా వచ్చింది. ఈ ఈ ఈ డిస్క్ లో ఉన్న డేటాని నువ్వు డిలీట్ చేయాలంటే డిస్క్ లోపలికి వెళ్ళి డిలీట్ చేయలేవు, ఫోల్డర్ లోపలికి వెళ్తే డిలీట్ అయిపోద్ది. అంటే ఫోల్డర్ లోపల నువ్వు ఏది చేసినా సరే అది ఇక్కడికి డిస్క్ లోకి స్టోర్ అవుతుంది. ఫోల్డర్ లోపల నువ్వు ఏ డేటా డిలీట్ చేసినా అది డిస్క్ లో కూడా డిలీట్ అయింది. ఎందుకు, దానికి దీనికి అటాచ్మెంట్ కలిపాం కదా, మౌంటింగ్ చేసాం కదా, అందువల్ల అనమాట. అయితే వాడు ఒక రూల్ పెట్టాడు లైనక్స్ వాడే, నువ్వు ఎప్పుడైనా సరే డిస్క్ లోకి డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, డిస్క్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలన్నా ఎలా చేస్తావు ఏందో చెప్పాలి ఫస్ట్ నాకు. అంటే ఈ డిస్క్ మొత్తాన్ని ఫస్టే ఫార్మాట్ చేయాలి. ఈ డిస్క్ మొత్తాన్ని ఫార్మాట్ అంటే ఏంటంటే లైనక్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అందించాలి. ఓ లైనక్స్, ఇదిగో ఈ డిస్క్ నేను ఉపయోగించుకోబోతున్నాను, దయచేసి నన్ను ఉపయోగించుకోనివ్వు అని లైనక్స్ కి ఇన్ఫార్మ్ చేయాలా. అలాంటి లైనక్స్ కి ఇన్ఫార్మ్ చేసే పద్ధతినే ఫార్మెట్ అంటాం మనం. మరి లైనక్స్ కి ఇన్ఫార్మ్ చేసే పద్ధతినే ఫార్మెట్ అంటాం. మరి ఫార్మెట్ అంటే ఎట్లా చేయాలి అంటే, ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ ఉపయోగించి నువ్వు ఫార్మెట్ చేయాలి. అప్పుడు లైనక్స్ కి అర్థమైంది అనమాట. ఓకే, ఇలాగా డేటాని ఆర్గనైజ్ చేయాలి, ఓకే ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట. అంటే హే లైనక్స్ ప్లీజ్ డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ లైక్ దిస్ అని చెప్పటాన్ని ఇన్ఫార్మ్ అంటాం. ఇన్ఫార్మ్ అంటే ఫార్మెట్ అంటాం. ఫార్మెట్ అంటే ఏదో ఒక ఫైల్ సిస్టమ్ తోటి దాన్ని ఫార్మెట్ చేయటం అంటాం. అది ext2 కావచ్చు, అది ఫార్మెట్ అంటే. అంటే మీరు డిస్క్ ని యూటిలైజ్ చేసుకునే ముందుగా, డిస్క్ ని యూజ్ చేసుకునే ముందుగా ఫార్మెట్ అనేది జరగాల, తర్వాతే మౌంటింగ్ జరగాల. అంతేగాని ఫార్మెట్ జరగకుండా మౌంటింగ్ చేయడానికి లేదు. ఫార్మెట్, అందుకే అది రాసాం, దట్ ఈస్ కాల్డ్ ఫార్మెట్. ఇక్కడ ఫార్మెట్ ద పార్టిషన్స్ విత్ ఫైల్ సిస్టమ్, ఫార్మెట్ ద డిస్క్ విత్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇది చెక్ యువర్ బ్యాకప్ డేటా. చెక్ యువర్ బ్యాకప్ డేటా అప్పుడు ఏం చేయాలా, లాగిన్ అవుతాం సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక మనం దీన్ని బట్టి అర్థమైంది. లాగిన్ అయిన తర్వాత డేటాని చూడాలంటే ఓపెన్ చేసి చూసుకోవడానికి కనపడదే డేటా, అందుకని ఇంకొక ఫోల్డర్ని తయారు చేస్తాం, మౌంట్ పాయింట్ తయారు చేస్తాం అంతే. మరి ఫార్మేట్ చేయాల్సిన అవసరంలే, ఆల్రెడీ ఫార్మేట్ చేసిన డిస్కే కదా నీకు వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఒక సర్వర్ లో ఫార్మాట్ చేసిన డిస్కే నీకు వస్తుందయా బాబు. ఇదిగో ఆల్రెడీ, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఈ ప్లేస్ లో అంతా కూడా అదే. ఒక్క కంటి చూపు కూడా రెప్ప కూడా వాల్చకుండా చూసిన వాళ్ళకి అర్థమైంది నా క్లాస్, గుర్తుపెట్టుకోండి. నాన్ సెన్స్ పనులు చేసిన వాళ్ళు ముక్క కూడా అర్థం కాదు, వేస్ట్ క్యాండిడేట్ లాగా అయిపోతారు. అది నాన్ సెన్స్ పనులు చేయకూడదు. మంచినీళ్ళు తాగడానికి కూడా లోపలికి వెళ్ళకూడదు, గ్లాస్ ముందే తెచ్చి పెట్టుకోవాలి. అది క్లాస్ అంటే. ఇది ఈ స్టోరీ, ఇది 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 ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఫార్మాట్ జరిగింది నీ డిస్క్ కి, అదే డిస్క్ ని నువ్వు ఇక్కడ ఉపయోగిస్తున్నావు. అప్పుడు నీకు ఫార్మాట్ ఎందుకు, ఫార్మాట్ అవసరంలా, డైరెక్ట్ అటాక్, ఫార్మాట్ అవసరంలా, డైరెక్ట్ అటాక్ అట్లా అన్నమాట. అది ఆ విధంగా మనం ఫోల్డర్ తయారు చేస్తాం. ఆ? మనం ఫోల్డర్ తయారు చేస్తాం. ఇది ఇది డిస్క్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది నీకు, పిక్చర్ క్లారిటీ వచ్చింది చూడు కావాలంటే. ఫార్మాట్ చేసావు, ఓకే. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మౌంట్ చేసావు. మౌంట్, ఓకే. మౌంట్ లో ఏంటంటే ఫోల్డర్స్ తయారు చేసావు. అంటే ఎట్లాగా, ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, మౌంట్ పాయింట్స్ అవి. సో ఫోల్డర్ 1 కి ఒకదానికి అటాచ్ చేసావు, ఫోల్డర్ 2 ని మరొక దానికి అటాచ్ చేసావు, అట్లా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టోరీ, ఈ డిస్క్ మొత్తాన్ని, సో ఎస్ ఫ్రెండ్స్, సో ఈ టోటల్ గా ఈ డిస్క్ మొత్తాన్ని నువ్వేం చేసావు అంటే స్నాప్ షాట్ తీసావు, స్నాప్ తీసుకున్నావు. స్నాప్ షాట్ అంటే డేటాని బ్యాకప్ తీసుకున్నావు. సో ఈ స్నాప్ షాట్ అనేది సర్వర్కి అటాచ్ చేయలేం కదా, కాబట్టి ఈ స్నాప్ షాట్ నుంచి నేను ఏం చేస్తానంటే మరొక కొత్త న్యూ వాల్యూమ్ తీసుకుంటాను.
కొత్త న్యూ వాల్యూమ్ తీసుకుంటా. దిస్ ఇస్ న్యూ వాల్యూమ్, దట్స్ ఇట్. ఈ స్నాప్ షాట్ నుంచి న్యూ వాల్యూమ్ నేను తీసుకుంటా. సో ఈ స్నాప్ షాట్ నుంచి న్యూ వాల్యూమ్ నేను తీసుకొని, సో ఆ న్యూ వాల్యూమ్ ని ఇదిగో ఇక్కడ సర్వర్ 2 ఉంది యాక్చువల్గా. దిస్ ఇస్ సర్వర్ 2 న్యూ వాల్యూమ్. ఇది న్యూ వాల్యూమ్. ఈ న్యూ వాల్యూమ్ తీసుకొచ్చి ఇక్కడ సర్వర్కి అటాచ్ చేస్తాం. దిస్ ఇస్ సర్వర్ 2. ఇది సర్వర్ 2. సో ఇప్పుడు న్యూ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ సర్వర్ ఇక్కడ అట్లా సర్వర్ 2కి అటాచ్ చేస్తాం. అది అయిపోయింది. సో ఇప్పుడు ఈ డిస్క్ లో ఉన్న డేటాని చూడాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మౌంట్ పాయింట్ తయారు చేసుకోవాలి. మౌంట్ పాయింట్స్. సపోజ్ ఈ డిస్క్ అనేది సపరేట్గా ఉంటే ఒక డిస్క్ ఒకటే మౌంట్ పాయింట్ చేసుకో. కానీ డిస్క్ లో 2 పార్టిషన్స్ ఉన్నాయి, 1, 2. అప్పుడు ఏం చేస్తావు? మౌంట్ పాయింట్స్ 2 చేసుకో. ఫోల్డర్ 1కి, ఫోల్డర్ 2కి. ఇక్కడ ఇచ్చిన నేమ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లే. నీ ఇష్టం వచ్చిన నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. దట్స్ ఇట్. సో అప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 తయారు చేసిన తర్వాత జస్ట్ ఎల్ఎస్ ఫోల్డర్ 1 అని కొడితే చాలు, డేటా డిస్ప్లే అయింది. జస్ట్ ఎల్ఎస్ ఫోల్డర్ 2 కొడితే చాలు, డేటా డిస్ప్లే అయింది. అది ఎందుకు డేటా డిస్ప్లే అవుతుంది అంటే ఇక్కడున్న డేటా మొత్తాన్ని ఇక్కడికి కాపీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి. దాన్నే చెక్ ద బ్యాకప్ డేటా అంటారు. సో ఇక్కడ మౌంట్ పాయింటే ఇచ్చేయాలి. ఎక్కడ? సర్వర్ 2లో. సర్వర్ 2 సైడ్ ఇది యాక్చువల్ గా, సర్వర్ 1 సైడ్ ఇది యాక్చువల్ గా. అట్లా సో లాగ్ ఇన్ టు ద సర్వర్ అండ్ క్రియేట్ a mount point. That means what? Creating folders. Create and attach mount points. ఇక్కడ రాసుకోండి. Create and attach mount points to the partitions. Partitions కి క్రియేషన్ చేసేయండి, అటాచ్ చేసేసేయండి మౌంట్ పాయింట్స్. సో మౌంట్ పాయింట్స్ అంటే ఫోల్డర్స్, ఫోల్డర్స్ అంటే యాక్సెస్ పాయింట్స్. సో అటాచింగ్ CHIN, attaching mount points or folders to the disk or partitions. This process is called mounting. The process నే మనం మౌంటింగ్ అంటాం. సో మౌంటింగ్ కెన్ బి డన్ బై ద హెల్ప్ ఆఫ్ మౌంట్ అనే కమాండ్ తోటి. సో మౌంటింగ్ కెన్ బి డన్. మౌంటింగ్ అనేది మౌంట్ పాయింట్ ద్వారా, మౌంట్ అనే కమాండ్ ద్వారా కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ mount command or mount command or utility. Can be done అంటే చేయబడుతుంది. దేని ద్వారా? విత్ ద హెల్ప్ ఆఫ్ మౌంట్. ఏం చేయబడుతుంది? మౌంటింగ్ కెన్ బి డన్. అసలు మౌంటింగ్ అంటే ఏంది? అటాచింగ్ ఏ మౌంట్ పాయింట్స్ ఆర్ ఫోల్డర్స్ టు ద డిస్క్ ఈజ్ కాల్డ్ పార్టిషన్స్. అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్. Attaching a folder to the disk is called mounting. This process నే మౌంటింగ్ అని పిలుస్తాం. Attaching a mount points, attaching a folders అంటే ఫోల్డర్స్ అన్న మౌంట్ పాయింట్స్ అన్న యాక్సెస్ మొత్తం ఒకటే భాష. సెక్యూర్ బ్యాకప్ డేటా. సో మౌంట్ పాయింట్స్ తయారు చేసావు కదా. ఎస్, మౌంట్ పాయింట్స్, వీ హ్యావ్ సమ్ మౌంట్ పాయింట్స్. ఎస్. అప్పుడు చెక్ ద డేటా inside partitions with the help of mount points. అదనమాట విషయం. అయిపోయింది. ఓవర్. దిస్ ఈజ్ యువర్ చెకింగ్ బ్యాకప్ డేటా. ఇంతేనా బ్యాకప్ అని? ఇంతే, సింపుల్ ఇదే. సో ఈ మొత్తం నోట్స్ మీకు పంపిస్తా, నో ప్రాబ్లం. మొత్తం నోట్స్ మీకు పంపిస్తా. ఓకే, ఇష్యూ. ఎప్పుడు పంపిస్తారు సార్? ఈ క్లాస్ అయిపోయిన పాటిని పంపిస్తా, కంగారు పడవాకండి అందరు. ఓకే. సో ఇది అసలు యాక్చువల్గా మనం చేయాల్సింది. చూసారా, మనకి మొత్తం కూడా డివైడ్ చేస్తాం. రిస్టోర్డ్ ప్రాసెస్ వేరు, బ్యాకప్ డేటా చెకింగ్ వేరు, బ్యాకప్ ప్రాసెస్ వేరు, అట్ ద సేమ్ టైం ఇన్సైడ్ సర్వర్. అంటే ఏంది? సర్వర్ క్రియేషన్, వాల్యూమ్ క్రియేషన్, అదంతా ఇది డేటా క్రియేషన్. ఇదంతా
దాన్ని మొత్తం ఇన్సైడ్ సర్వర్ 1 లో మనం ఏం రాస్తాం. ఇన్సైడ్ సర్వర్ 1 అంటే సో క్రియేటింగ్ వాల్యూమ్. సో ఇంకెందుకు రాసేది, కింద ఉంది కదా అవసరం లేదు. సో ఇది హై లెవెల్ పాయింట్స్ అంటే ఇది హై లెవెల్ పాయింట్స్ ఇట్లా. సో ఇది ఇది నువ్వు బైహార్డ్ చేసి బట్టి కొట్టి ఆడ ఆన్సర్లు చెప్పిన చాలు. అయితే వాడు అడుగుతాడు రీస్టోర్ ఎలా చేస్తావు, కెన్ యూ షో ఇట్ అంటాడు. చెక్ యువర్ డేటా బ్యాకప్ అన్న, కెన్ యూ షో ఇట్ అంటాడు. బ్యాకప్ ఎలా చేస్తావు, కెన్ యూ షో అంటాడు. కెన్ యూ షో మీ అంటాడు. ఎస్. ఇన్సైడ్ సర్వర్ 1 లో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తావు, కెన్ యూ డూ ఇట్ వన్ మోర్ టైం అంటాడు. ఎలాగా, నీకు అవసరమైతే షేరింగ్ ఇస్తాను. వర్చువలే ఫేస్ టు ఫేస్ లేదు, తక్కువ ఉంటాయి ఫేస్ టు ఫేస్, అన్ని వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే. అంటే మీరు కూడా వర్చువలే తీసుకోండి, ఫేస్ టు ఫేస్ ఇప్పుడు ఏం అవసరం లే, వర్చువల్ తర్వాతే. వాళ్ళు ఏమంటారంటే ఫేస్ టు ఫేస్ అయితే ఓకే అంటారు. నో 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 నో, ఐ హ్యావ్ సో మచ్ వర్క్. ఇలాగే నేను ఎట్లయితే నాకు చెప్తున్నారో సుత్తి అంతా, ఆ సుత్తి కూడా అక్కడే చెప్పండి. మరి మీరంతా చెప్పేది సుత్తే కదా, ఆ పని ఉంది ఈ పని ఉంది అట్లా, అట్లాగా ఆ సుత్తి అంతా అక్కడ చెప్పండి. అప్పుడు వాడు మీ సుత్తిని మెచ్చుకొని నీకు వర్చువల్ మోడ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు అట్లా. సరే, దీన్ని మొత్తాన్ని మనం ల్యాబ్గా చూద్దాం. ల్యాబ్ 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 ల్యాబ్గా చూద్దాం. అయితే ల్యాబ్గా చూసే ముందుగా మీ ఒపీనియన్స్ తీసుకుందాం ఈ డాక్యుమెంట్ మీద. సో ఎవరు కంగారు లేకుండా, ఎవరు ఇది లేకుండా, అసలు ఈ డాక్యుమెంట్ అనేది అర్థమైందా లేదా నాకు చెప్పండి చాలు, ఏముంది. ఎస్ ఫ్రెండ్స్, చూడండి మీకు వినిపిస్తుందా? ఎస్. ఎస్ సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఇప్పుడు ఇన్సైడ్ సర్వర్ 1 లో ఎక్కడ డౌట్ ఉందో చెప్పండి చాలు, ఇంకేమొద్దు. ఎవరైనా సరే ఇన్సైడ్ సర్వర్ 1. ఎస్ ఎనీవన్, ఎవరైనా సరే ఇన్సైడ్ సర్వర్ 1 లో పాయింట్స్ రాసాను, ఆ పాయింట్స్ లో ఎక్కడ ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఎనీవన్, పర్లేదా? ఓకే Sir, చెప్పండి. sir, I have మ్మ్. a doubt. చెప్పండి, ఎవరు పేరు అసలు హరిప్రియ. చెప్పండి. హరిప్రియ. సార్ హరిప్రియ, చెప్పండి అది హరిప్రియ. ఫార్మాట్ ఎందుకు చేయాలి సార్? హలో మ్మ్. హలో ఆ, ఆ. ఫార్మాట్ ఎందుకు చేయాలి అసలు? పర్మిషన్ ఎందుకు అడగాలి? ఇప్పుడే వచ్చారా ఏంది క్లాస్కి మీరు? నిన్న వచ్చారా? హలో ఆ, నిన్న వచ్చాను వచ్చారా? సార్. అది కొంచెం కట్ అయింది, నెట్వర్క్ లేకుండా, సో కొంచెం మిస్ అయ్యాను. ఆ సరే, ఫార్మాట్ ఎందుకు చేయాలి, పర్మిషన్ ఎందుకు అడగాలి అనేది అర్థం కాలేదు. యాక్చువల్ గా ఇప్పుడైతే వినిపిస్తుందా క్లారిటీగా? వినిపిస్తుంది సార్, క్లారిటీ వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది కదా, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, మళ్ళీ తర్వాత అర్థం కాదు ఇక. అంటే ఏం లేదు, వినండి. ఓకే ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆ, ఇది డిస్క్ కదా, ఆ, ఈ డిస్క్, ఇది ఇక్కడ డిస్క్ ఉంది, ఇక్కడ ఓఎస్ ఉంది. మనం ఏం చెప్పాలంటే ఓఎస్ కి ఇన్ఫార్మ్ చేయాలా, ఏ ఓఎస్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ డిస్క్, నేను ఈ డిస్క్ ని ఉపయోగించుకోబోతున్నాను. అయితే ఉపయోగించుకునే ముందుగా ఈ డిస్క్ లో ఇలా డేటాని ఇలా మేనేజ్ చేయి, ఇలా డేటాని ఇలా ఆర్గనైజ్ చేయి, ఇలా డేటాని ఇదిగో నేను ఇన్సర్ట్ చేస్తూ ఉంటాను, ఆ విధంగా దాన్ని ఇన్సర్షన్ మోడ్ లో తీసుకో. ఈ విధంగా డేటాని ఎప్పుడైనా సరే ఇన్సర్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను డేటా కావాలంటాను, అంటే డేటాని రీడ్ చేసుకోవాలనుకున్నాను, నాకు అప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఒకే స్థాయిలో చూపించు ఇట్లా. సో దీన్ని మనం అంటే మనం లైనెక్స్ కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. వి మస్ట్ ఇన్ఫార్మ్ టు ద లైనెక్స్, హే లైనెక్స్ ప్లీజ్ డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ డేలో, నెక్స్ట్ మినిట్ లో, నెక్స్ట్ మూమెంట్ లో నేను ఈ డిస్క్ ను ఉపయోగించుకోబోతున్నాను, కాబట్టి నువ్వు ఇదిగో ఈ విధంగా నాకు పని చేసి పెట్టు నాకు. లేకపోతే లైనెక్స్ కి తెలియదు అనమాట, అది మన కోసం పని చేయదు ఇక. సో దాన్నే మనం ఏమంటామంటే ఇన్ఫార్మ్ చేయటం అంటాం. దాన్నే ఇంకో భాషలో ఏమంటామంటే ఫార్మాట్ చేయటం అంటాం. అంటే డిస్క్ ని ఫస్టే ఫార్మాట్ చేసుకోవాలి. ఎందుకు? నువ్వు యూజ్ చేసుకునే ముందుగానే, ఉపయోగించుకునే ముందుగానే. అది మనం ఏంటంటే ఓఎస్ కి మాటల్లో చెప్పలేము, ఓఎస్ కి ఫోన్ నెంబర్ లేదు, వాట్సాప్ లేదు, జీమెయిల్ కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, అదే కొన్ని మనకి చెప్పింది అనమాట, ఏమని, అరే బాబు
నాతోటి నువ్వు మాట్లాడలేవు. నువ్వేం చేస్తావంటే నేను కొన్ని రకాల ఫైల్ సిస్టమ్స్ ఇచ్చా. సో ఆ ఫైల్ సిస్టమ్ ఏదో ఒక ఫైల్ సిస్టమ్ పెట్టి నువ్వు ఫార్మాట్ చేసేసి అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను అది నీ ఇచ్చిన గైడ్ లైన్స్ నేను ఫాలో అవుతా. సో అప్పుడు నేను అడిగా ఎలాంటి ఫైల్స్ ఫార్ సిస్టమ్స్ ఉన్నాయి ఓకే. నీ దగ్గర? అంటే నా దగ్గర EXT2 ఉంది, EXT3 EXT ఉంది, 2, EXT3, EXT4 ఉంది, EXT4, తర్వాత EXT4 XSS. ఉంది, తర్వాత XFS కూడా ఉంది. నువ్వు లేటెస్ట్ XFS కాబట్టి ఆ. దీన్ని ఉపయోగించుకొని చేసేసేయి అని చెప్పింది. అయితే ఇది యాక్చువల్ గా లైనెక్స్ లో మనం చూస్తున్నాము. మనం యాక్చువల్ గా విండోస్ లో కూడా మనకు ఆల్రెడీ చూస్తాం. అంటే ఎప్పుడు చూస్తాం విండోస్ లో అంటే మనం ఎప్పుడైనా సరే ఇది మన ల్యాప్టాప్ అనుకో, ఇది మన ల్యాప్టాప్ అనుకో. ఈ ల్యాప్టాప్ లో ఎప్పుడైనా మీరు గమనించండి, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా సరే. నేను చూపిస్తాను అవసరం అయితే. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారు ఇక్కడ. ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే అది వెంటనే నెక్స్ట్ 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 బటన్ అడిగిద్ది కదా. అడిగినప్పుడు ఒక 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 ఆప్షన్ కనపడుద్ది. ఏమని? బాబు, ఏ ఫైల్ సిస్టమ్ నువ్వు దీనికి అటాచ్ చేయాలనుకుంటున్నావు అనేది. విచ్ ఫైల్ సిస్టమ్ డూ యూ వాంట్ అని. ఏ ఫైల్ సిస్టమ్ ఈ డిస్క్ కి అటాచ్ చేయాలనుకుంటున్నావు అని అడిగిద్ది. అప్పుడు అంటే ఆ డిస్క్ కి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయటం అనే ఫార్మెట్ అంటాం. ఏ ఫైల్ సిస్టమ్ అటాచ్ చేస్తాం అని అన్నప్పుడు విండోస్ లో అయితే ఏమున్నాయి నీకు తెలుసు ఆల్రెడీ. FAT12, FAT16, FAT32, ఉంది, NTFS. FAT16 ఉంది, FAT32 ఉంది, 32, NTFS ఉంది. NTFS. అయితే FS. వీటిల్లో ఇప్పుడు బెస్ట్ మోడల్ ఏంటంటే NTFS. సార్ మాకు NTFS. అది ఎలా జరిగింది? ఇన్స్టాలేషన్ OS అప్పుడే నిన్ను అడిగిద్ది అనమాట. అప్పుడు కాబట్టి నీకు తెలియకుండానే జరిగిపోద్ది. కానీ లైనెక్స్ లో అట్లా కాదు. లైనెక్స్ లో మనం ఇప్పుడు కొత్తగా డిస్క్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అది చేయాలి. అయితే విండోస్ లో ఉన్న ఆ ఫైల్ సిస్టమ్ మీరు చూడాలంటే ఏం ప్రెస్ చేయాలో తెలుసు కదా మీకు? స్టార్ట్ బటన్. స్టార్ట్ అంటే ఏంది? విండోస్ బటన్. విండోస్ బటన్ X కొట్టాల. విండోస్ బటన్ X కొడితే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకి మెనూ వస్తుంది. మెనూ. ఆ మెనూలో ఏమొస్తుంది అంటే ఇక్కడ కనపడింది డిస్క్ మేనేజ్మెంట్ అని. అవునా? అవును సార్. ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా X కొడతాను నేను. X టైప్ చేసి చూసారా? అది ఇది. సో ఇక్కడ చూసారా డిస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. ఎస్, చూసారా? ఇది చూసారా ఇట్లా. సో ఈ విధంగా మనం చూసారా ఇక్కడ అవన్నీ కూడా మనం చూడవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అంటే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే ఫార్మేట్ చేయకుండా మనం దాన్ని ఏం చేయలేము. డిస్క్ ని ముందుగానే ఫైల్ సిస్టమ్ తోటి ఫార్మేట్ చేయాలి. అదర్వైజ్ వీ కెనాట్ గెట్ ఎనీథింగ్. సో ఇది చూసారా? ఇది విండోస్ యాక్చువల్ గా. క్లారిటీ? క్లియర్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు విండోస్ లో చూస్తే ఇంకా పిచ్ క్లారిటీ వచ్చేసింది. చూసారా? విండోస్ లో ఇదిగో చూసారా, ఇక్కడ ఫైల్ సిస్టమ్ అని ఉందా విండోస్ లో? అవును సార్. NTFS ఉంది. అట్లా అన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రతిదాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవచ్చు. ఆ NTFS ఎక్కడ ఉంది అంటే ఇదిగో NTFS. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది డిస్క్. అంటే ఏ డిస్క్ అయినా సరే ఇదిగో D డిస్క్ NTFS, ఇదిగో ఈ డ్రైవ్ NTFS, ఇదిగో C డ్రైవ్ NTFS. ఫైల్ సిస్టమ్ అనేది లేకుండా అసలు మనకు OS కి తెలియదు అనమాట ఏంటనేది. సో వీ మస్ట్ ఫాలో ద ఫైల్ సిస్టమ్. అయితే ఇదే కాన్సెప్ట్ లైనెక్స్ లో చూడాలంటే హరిప్రియ ఆప్షన్ ఏంది? సార్ నన్నే క్వశ్చన్లు అడగకూడదు సార్, తప్పు సార్. చెప్పండి సార్. ఇదే ఆప్షన్ మనం ఏం ఆప్షన్ ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్లస్ X కొట్టాము. అవునా? అవును సార్. స్టార్ట్ బటన్ ప్లస్ X కొడితే ఇలా వచ్చింది. అవునా? అవును సార్. ఇప్పుడు మరి లైనెక్స్ లో చూడాలంటే ఏంది ఆప్షన్? ఏంది స్టేట్మెంట్? ఏంది కమాండ్? LSBLKనా? LSBLK తప్పు. ఎనీవన్? fdisk -L. DF -H capital T. తప్పు.
నేను అడిగింది వేరు, మీరు చెప్పేది వేరు. నేను అడిగింది ఇదిగో ఇది విండోస్ లో కనపడింది ఈ ఫార్మాట్, లైనక్స్ లో కూడా ఈ ఫార్మాట్ కనపడాలంటే ఏం చేయాలా? XFS. XFS. మేక్ ఫైల్ సిస్టమ్ ఎంకే సూపర్. ఏం పేరు చెప్పండి. పేరు చెప్పి ఆన్సర్ చెప్పండి ముందు, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్టామినా. ఎక్కడున్నారు మీరు? DF-HT సార్. ఏ దేశంలో ఉన్నారు మీరు? డిఎఫ్ సార్ DF-HT. ఎఫ్ డిస్క్ కాదు, ఏం కాదు, DF-HE. HT. ఎం కాదు, సార్, ఏం MKFS కాదు, సార్. క్యాపిటల్ టి. మరి ఇంతసేపు నుంచి నేను చెప్పినా సార్. క్యాపిటల్ టి, DF-HT, సార్. క్యాపిటల్ టి, స్మాల్ హెచ్, క్యాపిటల్ టి. ఈ ఎఫ్ డిస్క్ ఇది LSBLకే మరి దారుణంగా ఉన్నారా బాబు మీరు? చదివితే కదా. బీటెక్ ఎంసీ అనుకుంటే ఎట్ట సార్ దీన్ని? చెప్పాను సార్ DF-HT. నువ్వు కాదులే, నువ్వు ఓకేలే, ఎఫ్ నువ్వు చెప్పావు, కానీ కొంతమంది పాపం ఎఫ్ డిస్క్ కొంతమంది అయితే MKFS అంట. ఈ MKFS అనేది ఏంటంటే ఆ డిస్క్ ని ఫార్మాట్ చేయటానికి, ఆ డిస్క్ కి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయటానికి. అర్థమైందా? సో మనం 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 మొత్తం మాట్లాడుకునేది ఏంటంటే ఓఎస్ కి ఇన్ఫార్మ్ చేయటం అన్నా, గుర్తుపెట్టుకోండి, ఓఎస్ కి ఇన్ఫార్మ్ చేయటం అన్నా, ఓఎస్ కి ఇన్ఫార్మ్ చేయటం అన్నా, ఓకే, తర్వాత డిస్క్ ఫార్మాట్ చేయటం అన్నా, ఓకే, ఆ తర్వాత ఫైల్ సిస్టాన్ని అటాచ్ ఫైల్ సిస్టమ్ అన్నా, అటాచ్ ఫైల్ సిస్టమ్, కొంతమంది ఇట్లా పిలుస్తారు, అటాచ్ ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్, అటాచ్ ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్ అన్న మొత్తం అంతా ఏంటి, ఇదంతా కూడా ఒకటే వర్డ్స్. ఫార్మాట్ అన్న, ఇన్ఫర్మేషన్ అందించడం అన్న, అటాచ్ ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్ అన్న ఒకటే మీనింగ్ అనమాట యాక్చువల్ గా. సో దీన్ని మొత్తాన్ని చేయటానికి ఇందాక ఒకళ్ళు చెప్పారు కమాండ్ ఉంది, ఆ కమాండ్, ఆ యూటిలిటీ పేరే MKFS, మేక్ ఫైల్ సిస్టమ్. అంటే ఇన్ఫార్మ్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి, ఫైల్ సిస్టమ్ ని అటాచ్ చేయడానికి MKFS అనేది వాడతాం అనమాట. MKFS రాసి -T రాసి XFS రాసి, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏంది DEV XVDB1 అట్లా రాస్తాం. దిస్ ఇస్ వాట్ ఈ XVDB అనే డిస్క్ కి ఒక ఫైల్ సిస్టాన్ని అటాచ్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ MKFS. ఎస్, ఇందాక ఎవరో MKFS చెప్పారు, చూసుకోండి జాగ్రత్తగా. MKFS అనేది ఉపయోగించి ఈ డిస్క్ కి XFS అనే ఫైల్ సిస్టాన్ని అటాచ్ చేస్తున్నాం. టీ అంటే టైప్, అట్లా. ఇందాక ఎవరో చెప్పారు MKFS, చూసుకోండి సరిగా, MKFS కాదు. అయితే ఇలాగా ఈ డిస్క్ కి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసిన తర్వాత దానిని మనం చెక్ చేసుకోవాలా, విచ్ ఫైల్ సిస్టమ్ వీఆర్ హ్యావింగ్. ఎస్, దాన్ని చెక్ చేసుకోవడానికి DF-HE. ఇక్కడ టీ అంటే టైప్, ఫైల్ సిస్టమ్ టైప్ కనపడుతుంది. హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. అర్థమైందా? MKFS స్టూడెంట్ చూడు జాగ్రత్తగా, ఇది MKFS అంటే. మౌంట్ అనేది వేరు అనమాట. సో ఎంతవరకు క్లారిటీ వచ్చిందా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్, ఎక్సలెంట్, సూపర్ గా అర్థమైంది మీకు. సరే, సో ఇప్పుడు ఇక బ్యాకప్ ప్రాసెస్ ఎంతమందికి అర్థం కాలేదు? బ్యాకప్, ఇక్కడ బ్యాకప్ అంటే ఏం లేదు, స్నాప్ షాట్ తయారు చేసుకొని స్నాప్ షాట్ నుండి వాల్యూమ్ తయారు చేసుకోండి. ఇది ఎవరికైనా అర్థమైందా? బ్యాకప్, ఎస్ ఫ్రెండ్స్, గో హెడ్. అందరికి అర్థమైందా? ఓకేనా సార్? సార్ ఇప్పుడు ఫైల్స్ లో డేటా ఉంది, మనం స్నాప్ షాట్ తీస్తాం కదా, తీస్తాను, చెప్పు. డేటా ఉన్నాక మళ్ళీ ఆ ఫైల్స్ లో డేటా ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ ఇంకో స్నాప్ షాట్ తీయాలి. అంతే కదా మరి, డైలీ బ్యాకప్, అవర్లీ బ్యాకప్, మంత్లీ బ్యాకప్, అంతే కదా. ఓకే. డైలీ బ్యాకప్, మంత్లీ బ్యాకప్, అవర్లీ బ్యాకప్. ఈ మిషన్ కి ఆ మిషన్ కి సంబంధం లేదు కదా, ఉందా? లేదు, నథింగ్. ఓకే.
అయితే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది యాక్చువల్ ఈఎఫ్ఎస్ అంటారు దాన్ని. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఆ కాన్సెప్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది, అది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈబిఎస్ కదా, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. అలాగే మనకి ఈఎఫ్ఎస్ ఉంది, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. అది ఎక్సలెంట్ కాన్సెప్ట్, అది నేను చెప్తా. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ కాన్సెప్ట్ అది నీకు బాగా అర్థమైంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఏం లేదు, ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఆల్రెడీ సర్వర్ 1 లో డేటా ఉంటుంది, కొంత డేటా నువ్వు బ్యాకప్ తీసుకున్నావు. అగైన్ మళ్ళీ సర్వర్ 1 లో కొత్త డేటా వచ్చింది, అది కూడా మళ్ళీ బ్యాకప్ తీసుకోవాలా వద్దా అని. అది వాడి కంపెనీ రిక్వైర్మెంట్. ఎస్, అవర్లీ బ్యాకప్, డైలీ బ్యాకప్, వీక్లీ బ్యాకప్, వాడు ఎలా చేయమంటే అలా చేయాలి. మనం రన్ చేయటమే. Yes. అది చెక్ చేసుకోవటమే, వెదర్ ద డేటా ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. చెకింగ్ ద బ్యాకప్ డేటా, బ్యాక్డప్ డేటా. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చెక్ యువర్ బ్యాకప్ డేటా. ఇక్కడ రీస్టోర్ ఏమన్నా అర్థం కాలేదా? రీస్టోర్, ఎస్, రీస్టోర్. ఎనీవన్? రీస్టోర్, ఎస్ ఫ్రెండ్స్. సో అడగండి క్వశ్చన్స్, ఆన్సర్స్. నో ప్రాబ్లం, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. అది మెయిల్ ద్వారా అయినా, వాట్సాప్ ద్వారా అయినా, చాటింగ్ అయినా, ఏదైనా క్వశ్చన్స్ అడగండి అబ్బా ఎక్కువ. సరే, చెక్ యువర్ బ్యాకప్ డేటా కూడా అర్థమైందా? ఎస్, ఎనీవన్? బ్యాకప్ డేటాలో క్రియేట్ అండ్ అటాచ్ మౌంట్ పాయింట్స్ ఎందుకు అర్థమైందా? ఎస్, హరిప్రియ అర్థమవుతుందా? చెక్ యువర్ బ్యాకప్ డేటా, ఆర్ యు అండర్స్టాండింగ్? ఓకే, సో ల్యాబ్ చూద్దాం. ల్యాబ్ లో మనకి యాక్చువల్ గా ఏం కావాలంటే సర్వర్స్ కావాలి కదా. సర్వర్ కోసం AWSకి వెళ్దాం. గో టు AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ల్యాబ్ చాలా డెడ్ ఈజీ, అయిపోద్ది వెంటనే. ఇది మీ అందరికి రావాలి యాక్చువల్గా, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఓకే, సో సైన్ ఇన్. Sign into the AWS account. Okay, so log into the session. Yes, password. Okay, so okay, good. So now next case lo EC2, go to EC2. సో ప్రజెంట్ అయితే మనం సర్వర్ ఒకటే తయారు చేద్దాం, 2 సర్వర్లు వద్దు. ఆల్రెడీ 2 సర్వర్లు ఉన్నాయి, మళ్ళీ మనకు కొద్దిగా
ఎక్కువైపోతాయి సర్వర్. సో కొత్తగా ఫ్రెష్ గా ఒక సర్వర్ తయారు చేద్దాం. ఓకే, సో ఇన్స్టెన్సెస్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, సర్వర్ వన్ తర్వాత వచ్చేసి ఇక్కడ కీపేర్. సో కీపేర్ అనేది ఏం చేస్తాం, ఇక్కడ మనకి లాక్ జనవరి కీపేర్. దిస్ ఇస్ మై కీపేర్ నేమ్. సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1. సర్వర్ 1 క్రియేషన్ అయిపోయింది. Okay, so server 1 is running now. Yes friends, yes, this is running state. Good. సో ఇది రన్నింగ్ స్టేట్ లో ఉంది సర్వర్ 1. గుడ్. సో నేనేం చేస్తాను, స్ట్రైట్ అవే సర్వర్ 1 పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుని లాగిన్ అవుదాం. సో సర్వర్ 1 పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుని లాగిన్ అవ్వాలి యాక్చువల్గా. ఇది కాపీ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో గో టు పట్టి PUTTY, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత మనకి చూస్తే ఇక్కడ స్మాల్ 1 సెట్టింగ్స్, స్మాల్ 2 సెట్టింగ్స్ రెండు ఉంటాయి. నేను స్మాల్ 1 సెట్టింగ్స్ ని లోడ్ చేస్తాను. సో కాపీ ఐపీ అడ్రస్, బ్రౌజ్, తర్వాత లాగిన్ యాజ్ EC2-user. Login as EC2-user. Okay, good. So now this is okay. Afterwards, sudo -i. So go to root user. రూట్ యూజర్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ డిస్క్ అనేది, ఎస్ ఫ్రెండ్స్, ఈ డిస్క్ అనేది ఎంత సైజ్ కెపాసిటీ, ఆ డిస్క్ లో పార్టిషన్స్ ఎన్ని చూద్దాం. అంటే ఈ సర్వర్ లో ఏ డిస్క్ ఉంది, దాని డిస్క్ పేరు ఏంటి, ఆ డిస్క్ కి సంబంధించిన పార్టిషన్స్ ఎన్నో చూడొచ్చు. చూడాలంటే మనకు కమాండ్ ఉంది. ఆ కమాండ్ పేరే f disk -l, disk disk -l. సెంటర్ బటన్ అయిపోయింది. fdisk -l ఇది యాక్చువల్ గా. సో చూస్తే మనకి ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే బాబు, ఇది 8 GB అమ్మ. ఇది డిస్క్ వచ్చేసి 8 GB. ఈ డిస్క్ పేరు DEV-XVDA. ఇది 8 GB డిస్క్. దీనికి 3 పార్టిషన్స్ ఉన్నాయి. పార్టిషన్ నెంబర్ 1, పార్టిషన్ నెంబర్ 2, పార్టిషన్ నెంబర్. అంటే డిస్క్ అండ్ ఇట్స్ పార్టిషన్స్ వి యూస్ fdisk -l. disk and partitions, disk size and disk partitions, we use fdisk -l. fdisk -l. fdisk -l అంటే ఏంటి, disk information like disk name and disk partitions, disk name and disk number of disk partitions, and partition names. That's it. Okay, and size of, total size of disk and total size of each partition అట్లా. సో ఇది అసలు fdisk -l లో మనకి తెలుస్తుంది అనమాట యాక్చువల్ గా. సో సెక్టార్ కోడ్స్ ఉంటుందిలే, సెక్టార్స్ కూడా, సెక్టార్స్ SECTO సెక్టార్స్ ఫార్మాట్స్ ఆల్సో అవైలబుల్. సెక్టార్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ వస్తుంది.
సెక్టార్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సెక్టార్ ఫార్మెట్ లో, అంటే సెక్టార్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది స్టోరీ. సో ఎఫ్ డిస్క్ ఐఫనల్. అయితే ఇక్కడ మనకి కిందకు వస్తే ఇది చూసాం. ఇప్పుడు ఎల్ఎస్బిఎల్కే టైప్ చేద్దాం. ఎల్ఎస్బిఎల్కే. సో ఎల్ఎస్బిఎల్కే టైప్ చేస్తే ఏమొచ్చింది? నథింగ్ ఈజ్ దేర్. జస్ట్ ఇదిగో అసలు ఈ డిస్క్ ఏంటి బాబు, దాని మౌంట్ పాయింట్స్ ఏంటి, దాని సైజ్ ఎంత వస్తుంది, డిస్క్ ఏంటి, డిస్క్ సైజ్ ఎంత, దాని మౌంట్ పాయింట్స్ ఏంటి అని వస్తుంది. సో అది ఎల్ఎస్బిఎల్కే. ఎల్ఎస్బిఎల్ LSBLK, list out block size, list out block size, list out block size. LSBLK list out block size అంటే ఏంది? yes, total disk size and disk name and disk partition names, okay, partition names and disk partition name and partition size, disk partition size and mount points information, which mount points attached to the which disk. That means what? Which mount point attached to the disk or partition, which mount point attached to the disk or partition. ఇది ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో it displays which mount point attached to the disk or partition. ఓకే, బాగుంది. సరే, ఇది బాగుంది. ఎల్ఎస్బిఎల్కి ఇది స్టోరీ, ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఎల్ఎస్బిఎల్కి కాకుండా DF-HT, DF-H యాక్చువల్గా దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. DF-H ఎంటర్ కొట్టేసామంటే ఈ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది యాక్చువల్. సో DF-H అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో డిస్క్ ఏంటి, డిస్క్ సైజ్ ఏంటి, దాని ఫైల్ సిస్టమ్, ఇదిగో దీన్ని ఫైల్ సిస్టమ్ ఇవన్నీ కనపడతా ఉంటాయి. అయితే ఇక్కడ ఫైల్ సిస్టమ్ అవన్నీ కనపడుతుంటే, మౌంట్ పాయింట్స్ కనపడుతుంటే, డిస్క్ ఇదంతా కనిపిస్తుంది, కానీ టోటల్ ఇన్ఫర్మేషన్ కనపడదు DF-H లో. అందుకోసం DF-HT కొట్టాలి, అప్పుడు మనకి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. DF-HT. సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, DF-HT. T means what? T means type. అంటే ఫైల్ సిస్టమ్ టైప్ డిస్ప్లే అయింది ఇక్కడ టోటల్. అంటే ఏ ఫైల్ సిస్టమ్ టైప్? ఇదిగో టైప్ టీ. ఇక్కడ ఏదైతే టీ రాశానో ఆ టీ ఇది అనమాట. కొత్తగా ఒక కాలం యాడ్ అయిపోయింది చూసారా, టైప్ అనేది. ఇదిగో ఇది ఈ టీ ఇది. అప్పుడు బాబు ఇదిగో ఇదొక ఫైల్ సిస్టమ్, ఇదొక ఫైల్ సిస్టమ్, బట్ మీరు చేసే ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఇదిగో బాబు ఇది XFS. అదే 8 GB హార్డ్ డిస్క్ అమ్మా ఇది. 1.6 ఆల్రెడీ అయిపోయింది, ఇక 19% ఆల్రెడీ యూస్ లో ఉంది, మిగతాది ఇది దీనికి మౌంట్ అయింది ఇది అని చూపించింది. ఇది DF-HT అంటే. అలాగా అంటే టోటల్ గా మీకు ఇదంతా కూడా ఫైల్ సిస్టమ్ రిఫర్ చేస్తుంది. టీ అంటే టీ లేకపోతే ఫైల్ సిస్టమ్ కనపడదు, నీకు టీ లేకపోతే ఫైల్ సిస్టమ్ కనపడదు. అప్పుడు దానికోసం మనం ఎట్లా రాస్తాం? ఇది మొత్తం మీకు మెసేజ్ చేస్తాం. DF-HT ఇట్లా DF-HT. సో DF-HT లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్ప్లేస్. సో ఫస్ట్ పాయింట్ ఏంది? డిస్క్ నేమ్ డిస్ప్లే చేస్తుంది. రెండు ఏంది? డిస్క్ సైజ్. తర్వాత ఏంది? డిస్క్ లో ఉన్న అవైలబిలిటీ స్పేస్, అంటే డిస్క్ యూసేజ్. తర్వాత డిస్క్ అవైలబుల్ స్పేస్, డిస్క్ అవైలబుల్ స్పేస్. తర్వాత డిస్క్ పర్సంటేజ్, డిస్క్ యూసేజ్ పర్సంటేజ్. ఓకే, తర్వాత 6 ఏంటంటే డిస్క్ ఫైల్ సిస్టమ్.
ఇదంతా డిస్ప్లే చేస్తాను అనమాట. ఎవరు డిఎఫ్హెచ్టి టీ కలిస్తే ఏం లేదు, జస్ట్ ఫైల్ సిస్టమ్ అటాచ్ చేస్తాను. అది లేకుండా మనకి ఇక్కడ ఇదే ఉందనుకో, ఎస్ జస్ట్ టీ లేదనుకో, ఫైల్ సిస్టమ్ లేదంటే ఫైల్ సిస్టమ్ లేదు అంతే. సో DF-HT అంటే ఇలాగ వస్తుంది. సో హెచ్ లేకపోతే టీ లేకపోతే ఇట్లా. సో టీ లేకుండా అయితే ఇలా వస్తుంది, మీరు ఇలా వస్తుంది, టీ ఉంటే ఇలా వస్తుంది. రెండు విధాలుగా వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. టీ ఉంటే ఎలాగా, టీ లేకపోతే ఇలాగా. DF-HT అట్లా, టీ ఉంటే అట్లా, టీ లేదా. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనకి ఆల్రెడీ డిఎఫ్హెచ్ చూసి, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక డిస్క్ని అటాచ్ చేయాలి. డిస్క్ని అటాచ్ చేయాలంటే AWSకి వెళ్ళాలి. డిస్క్ని అటాచ్ చేయాలంటే AWSకి వెళ్ళాలి. సో గో టు EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. సో EC2 డాష్బోర్డ్కి వెళ్ళి ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఎన్ని సర్వర్లు రన్ అవుతున్నాయి? ఒకటే రన్ అవుతున్నాయి. సో దీనికి ఎంత కెపాసిటీ డిస్క్ ఉందో మనం చూసాం. AWS లో కూడా మనం చూడొచ్చు డిస్క్ ఎక్కడ ఉందనేది. AWS లో కూడా మనం చూడాలంటే జస్ట్ సర్వర్ 1 మీద క్లిక్ చేసి, ఇదిగో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒక ట్యాబ్, స్టేటస్ అండ్ అలారమ్స్, మానిటరింగ్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్. ఇప్పుడు నువ్వు స్టోరేజ్ అనే బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, స్టోరేజ్ వచ్చింది. ఇక్కడ ఎంత డిస్క్ స్టోరేజ్ అయింది. ఎస్, చూసారా? డివైస్ నేమ్, డిస్క్ నేమ్, డివైస్ నేమ్, చూసారా? ఇది డివైస్ నేమ్ ఇది అని చూపిస్తుంది, చూసారా? ఇట్లా దీన్ని కూడా మనం చూడొచ్చు డివైస్ నేమ్. సో డివైస్ నేమ్ ఎంత? డివైస్ నేమ్ DEV-XVDA. ఇది సైజ్ ఎంత? ఎస్ ఫ్రెండ్స్, వినిపిస్తుంది కదా? ఎస్ 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 సార్. ఎస్ సార్. దీనికి కనిపిస్తుంది కదా మీకు? ఎస్ సార్. నో ప్రాబ్లం. ఓకే, కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ ఇప్పుడు ఇదంతా మీరు చూసారు కదా, DF-HT, DF-HE ఇదంతా కూడా అర్థమైంది కదా? ఆ? అర్థమైందా లేదా? చూసారు కదా? ఎస్ సార్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఇప్పుడు సార్ DF-HT లో మౌంట్ కూడా కనిపిస్తుంది సార్. మౌంట్ కూడా రాసుకో, ఏమైంది? మౌంట్ అనేది కామన్, ఖచ్చితంగా కనపడుతుంది మౌంట్ పాయింట్. యాడ్ చేసుకో మౌంట్ పాయింట్. మౌంట్ పాయింట్ అనేది కామన్, కొండ గుర్తుంది. అయితే మనం దేని వైపు ఫోకస్ పెట్టామంటే ఫైల్ సిస్టమ్ గురించి ఫోకస్ పెట్టాం అన్నమాట. అదైందా? సో ఇది ఓకే. సో ఇప్పుడు రియాలిటీలో చూస్తే మనం ఎప్పుడైనా సరే డిస్క్లోకి వెళ్ళి, ఇప్పుడు ఇలా ఉంది, ఇదేంది లైనక్స్ మిషన్ లోపలికి వెళ్ళాను. ఇప్పుడు నేను లైనక్స్ మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఎంత కెపాసిటీ గల డిస్క్ ఉందో తెలుసుకోవాలంటే ఏ కమాండ్ ప్రెస్ చేయాలంటే fdisk-l. అవునా? అది నాకు లైనక్స్ వచ్చు కాబట్టి. మరి AWS క్లౌడ్ ఇంజనీర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి? AWS క్లౌడ్ ఇంజనీర్కి లైనక్స్ రాదే పొరపాట్లో. ఒకవేళ లైనక్స్ స్కిల్సే లేవు వాడికి, ఎలా చెక్ చేసుకోవాలి ఆయన? సో AWS క్లౌడ్ ఇంజనీర్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లోకి వెళ్ళాలి. సో ఆ ఇన్స్టాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వర్ 1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూస్తే సర్వర్ 1 మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చూస్తే ఎస్ ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా. సర్వర్ 1 మీద క్లిక్ చేయండి. మీరు చూస్తే కొన్ని బటన్స్ కనపడుతున్నాయి, కొన్ని ట్యాబ్స్ కనపడుతున్నాయి. డీటెయిల్స్ ట్యాబ్, అవి సెక్యూరిటీ, మానిటరింగ్, స్టోరేజ్. అవునా? సో ఈ స్టోరేజ్ అనే ఈ ట్యాబ్ని క్లిక్ చేస్తే చాలు, అది చూసారా? అప్పుడు మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని కనపడుతుంది. చూసారా? ఎస్ ఫ్రెండ్స్. సో స్టోరేజ్ రూట్ డివైస్ టైప్ EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో దాని డివైస్ నేమ్ ఏంది? DEV-XVDA. ఇది రూట్ డివైస్, రూట్ వాల్యూమ్ అని చెప్పాను. రూట్ వాల్యూమ్ అన్న రూట్ డిస్క్ అన్న ఒకటే కదా. సో దాని సైజ్ ఎంత అంటే ఇదిగో 8 GB.
దాని డిస్క్ పేరు ఏంటంటే డిఈవి ఎక్స్విడిఏ. ఎలాగ అటాచ్ అయింది, ఎప్పుడు అటాచ్ అయింది, ఎన్ని గంటలకు అటాచ్ అయింది, అటాచ్మెంట్ డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఇది యాక్చువల్, ఇది ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. అంటే మీకు లైనెక్స్ వస్తే ఇక్కడికి వెళ్ళి fdisk-l టైప్ చేయండి. fdisk-l మీకు లైనెక్స్ వర్క్ ఇస్తే. లేదు లేదు, ఐఎమ్ నాట్ ఏ లైనెక్స్ అడ్మిన్, ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. అప్పుడు క్లౌడ్ ఇంజనీర్ అనేది ఏం చేస్తాడు, ఇన్స్టాన్స్ రన్నింగ్ లోకి వెళ్ళి ఈ సర్వర్ మీద క్లిక్ చేసి ఇలా చెక్ చేసుకుంటాడు వాడు అని అంటున్నా. ఇప్పుడు రిఫరెన్స్ అర్థమైందా. హౌ కెన్ యూ చెక్ ద స్టోరీస్, క్లౌడ్ ఇంజనీర్ అంటాడు. నేను ఏంటి క్వశ్చన్ ఏంటి, హౌ కెన్ యూ చెక్ ద స్టోరీస్ ఇన్ యువర్ సర్వర్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ అంటారు. ఏం లేదు సార్, లైనెక్స్ లోపలికి వెళ్ళి fdisk-l కొడతాను సార్ అన్నా ఉంటే ఏమైంది, అర్థమవుతుందా. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం ఏం చేస్తామంటే ఒక డిస్క్ ని వాల్యూమ్ తయారు చేద్దాం. EC2 డాష్ బోర్డ్కి వెళ్ళండి, రిఫ్రెష్ చేసి EC2 డాష్ బోర్డ్, తర్వాత వాల్యూమ్స్ లోకి వెళ్దాం. వాల్యూమ్స్ లోకి వెళ్ళి నిన్న మనం తయారు చేసిన అలా ఉన్నాయి. ఓకే, సో ఎస్టర్డే తయారు చేసిన అలాగే ఉన్నాయి. I forgot to delete. ఓకే, సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే క్రియేట్ ఏ వాల్యూమ్ తయారు చేయండి. సో అయిపోయింది. సో ఇక్కడ మనకు వచ్చేసి డిస్క్ సైజ్ ఎంత 100 ఉంది. 100 నుంచి మనం ఏం చేస్తాం 4GB కొట్టండి, 4GB. సో AP South 1A డిస్క్ మనకి AP South 1A అంటే సర్వర్ ఎక్కడ ఉంది మనకి 1Bలో ఉంది కాబట్టి 1Bలోనే పెట్టండి. డిస్క్ని కూడా 1Bలోనే చేయండి. 1B. సో 1Bలో ఉందా 1Aలో ఉందా చూడండి సార్. సర్వర్ ఎక్కడ ఉంది చూడాలంటే ఇక్కడికి వెళ్ళాలి. దీని తర్వాత ఇన్స్టాన్సెస్ రన్నింగ్కి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే సర్వర్ 1 అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. చూసారా ఎక్కడ ఉంది అది, అవైలబిలిటీ జోన్ 1Bలో ఉందన్నమాట. కాబట్టి 1Bలో సర్వర్. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం ABS వాల్యూమ్ తయారు చేస్తున్నాం. సో అది 1Bలోనే మనం చేసేసాం. చూసారా 1Bలోనే చేసాం. సో తర్వాత నెక్స్ట్ కేసులో ఆ డిస్క్ పేరు కూడా మనమే సెట్ చేయాలా చూద్దాం. ఇలాగనేది ఇక్కడ చూడండి 1B. సో ఇదంతా కూడా అయిపోయింది. సో ఇదంతా కూడా సో ఇది ఈజీగా సెంటర్ క్రియేట్ వాల్యూమ్ అయిపోయింది. చూసారా ఒక వాల్యూమ్ తయారు చేసాం. సో వాల్యూమ్ అనేది తయారు చేసాం. ఎక్కడ ఉందా వాల్యూమ్, AP South 1Bలో ఉంది ఆ వాల్యూమ్ కూడా. సో ఆ వాల్యూమ్ని డిస్క్ అటాచ్ చేయాలి. ఇప్పుడు సర్వర్కి అటాచ్ చేయాలి. సర్వర్ 1కి అటాచ్ చేయాలి. సో ఆ వాల్యూమ్ని సర్వర్ 1కి అటాచ్ చేయాలంటే స్ట్రైట్ గా మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూమ్ని సర్వర్ 1కి అటాచ్ చేయాలి. రిఫ్రెష్ ఎందుకు కొట్టాలి సార్ మీరు, జియో ఎన్విరాన్మెంట్ కదా సెట్ అవటానికి, లేకపోతే వాల్యూమ్స్ అటాచ్ చేయడం కుదరదు అనమాట. సో దీన్ని మనం 4GB కదా ఇది, ఈ 4GBని ఇక్కడ ఏం చేస్తామంటే దాని పేరు సర్వర్ 1 డేటా వాల్యూమ్ అని చూద్దాం. సర్వర్ 1 డేటా వాల్యూమ్ అని రాసి డేటా వాల్యూమ్ 1 దట్స్ ఇట్. సేమ్ ఇది సర్వర్ 1 డేటా వాల్యూమ్ అని రాశాను. సో సర్వర్ 1 డేటా వాల్యూమ్ని సర్వర్ 1కి అటాచ్ చేయాలంటే ఇది క్లిక్ చేసి యాక్షన్స్ లోకి వెళ్ళి అటాచ్ వాల్యూమ్. సో అటాచ్ వాల్యూమ్ తర్వాత మనం ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్ అనేది సర్వర్ 1 రన్నింగ్ అవుతుంది ఆల్రెడీ.
చూసారా సర్వర్ 1 రన్ అవుతుంది. ఆ రన్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి చాలు. సర్వర్ 1కి ఆ డిస్క్ అటాచ్ చేయండి. అయితే పేరు ఎలా ఇవ్వాలి అంటది, అది డివైస్ నేమ్ ఏమి ఇవ్వాలి. ఎస్ మనం ఇట్లా సెట్ చేసుకుంటాం. అది డీబీనా డీసీనా డీడీనా మనం సెట్ చేసి, నేను డీబీ అని సెలెక్ట్ చేస్తాను. డీబీని సెలెక్ట్ చేశాను. డీబీని మన ఇష్టం వచ్చిన డిస్క్ ని పేరు మనం ఇవ్వచ్చు. డీబీ సెలెక్ట్ చేసాం. చేసిన తర్వాత కిందకు వస్తే అటాచ్ క్లిక్ చేయాలి. అటాచ్ క్లిక్ చేయి. సో డిస్క్ అనేది అటాచ్ అయిపోయింది. ఎస్, డిస్క్ అనేది అటాచ్ అయిపోయింది. ఎలా చూడాలి? యాజ్ అ లైనక్స్ అడ్మిన్ గా ఇక్కడికి వెళ్ళాలి. లైనక్స్ మిషన్ లోకి వెళ్ళి ఎఫ్ డిస్క్ FDISK-L, దట్స్ ఇట్. ఎఫ్ డిస్క్ -L. చూసారా 4 GB డిస్క్ అటాచ్ అయింది. DV XBDB అట్లా. సో ఇది యాక్చువల్గా డిస్క్ ని అటాచ్ చేయడం అంటే. అటాచ్ చేసి అంత అయిపోయింది. తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ కేసులో మనకంటే? ఎస్ ఫ్రెండ్స్, చూసారా అటాచ్ చేసాం, క్రియేషన్ అటాచ్ అయిపోయింది. సో అటాచ్ వాల్యూమ్ టు ద లైనక్స్ సర్వర్. ఓకే, మేక్ పార్టిషన్స్. ఇప్పుడు మనం పార్టిషన్ చేయాలి. పార్టిషన్స్. సో ఇప్పుడు 4వ పాయింట్ పార్టిషన్ చేయాలి. పార్టిషన్ చేయాలంటే ఏం చేయాలా? సో పార్టిషన్ చేయాలంటే ఎఫ్ డిస్క్ రాసి DV XBDB దాని లొకేషన్ సెట్ చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇలా అడుగుతుంది హెల్ప్. ఇప్పుడు మనం హెల్ప్ అడుగుతుంది కదా, మనం ఏం చేయాలంటే ఎం అని ప్రెస్ చేయాలి. ఎం. ఓకే, సో ఎం అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏం అడిగింది సార్ అంటే, ఎం అని ప్రెస్ చేసిన తర్వాత బాబు నువ్వు GPT మెథడ్ లో ఉపయోగిస్తావా, అను MBR మెథడ్ లో డిస్క్ ని పార్టిషన్ చేసుకుంటావా అని అడిగింది. సో నేనేం చేస్తానంటే GPT మెథడ్ అంటే G రాయాలి, MBR మెథడ్ అంటే డాస్ మెథడ్ అంటారు. డాస్ మెథడ్ అంటే O రాయాలి. సో నేను ఏంటంటే G రాస్తాను. G రాసిన తర్వాత ఇప్పుడు నువ్వు పార్టిషన్ తయారు చేయాలి కదా. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ పార్టిషన్ ప్రెస్ N బటన్. N అంటే క్రియేట్ ఏ న్యూ పార్టిషన్. ఈ పార్టిషన్ కి మీరు నెంబర్ ఎంత ఇవ్వాలని అడిగింది. నెంబర్ అనేది నేను 1 ఇస్తాను. సో నా సెక్టార్ వైజ్ గా ఇస్తావా, డేటా సైజు, లేకపోతే వేరే? నో, సెక్టార్ వైజ్ గా నాకు తెలియదు. అందుకని ఐ డోంట్ వాంట్ యూజ్ ద సెక్టార్స్. జస్ట్ ఐ యూజ్ +K +M +G +T +P అలా వాడతా. అప్పుడు నేనేం చేస్తానంటే +1G వాడతా. +1G అంటే 1 GB. ప్లస్ ఎంటర్ బటన్. తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ కేసులో ఏదైతే మనం ఒక పార్టిషన్ తయారు చేశానో, న్యూ పార్టిషన్ 1 అనేది 1 GB తోటి, నెక్స్ట్ కూడా మళ్ళీ ఎన్ఏ ప్రెస్ చేస్తా. ఎన్ అంటే మళ్ళీ ఇంకో పార్టిషన్ చేసుకోవడానికి. ప్రెస్ ఎంటర్ బటన్. ఎన్ పార్టిషన్ చేసినప్పుడు వెంటనే నీకు బాబు ఇది పార్టిషన్ నెంబర్ 2 ఇవ్వమంటావా అని అడిగింది స్ట్రైట్ గా. అది ఎస్ అంటే నేను 2 ఇస్తాను. 2 చేసుకోవాలి. బాబు సెక్టార్ వైజ్ గా నువ్వు ఇవ్వమంటావా సైజ్ ని? నో, ఐ డోంట్ నో సెక్టార్స్. కాబట్టి ఈ స్టెప్ ని స్కిప్ చేయి. ప్రెస్ ఎంటర్ బటన్. స్కిప్ అంటే ప్రెస్ ఎంటర్ బటన్. స్కిప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను GB రూపంలో ఇస్తాను. +1G అని ఇస్తాను. అంటే 1 GB చాలు నాకు. ప్రెస్ ఎంటర్ బటన్ చేసి చూసారా. సో న్యూ పార్టిషన్ 2 హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ద సైజ్ ఆఫ్ 1 GB. 1 GB తోటి న్యూ పార్టిషన్ క్రియేట్ అయింది. సో తయారు చేసిన పార్టిషన్స్ మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గా. సో తయారు చేసిన పార్టిషన్ అన్ని సేవ్ చేయాలంటే W ప్రెస్ చేయాలి. సేవ్ అండ్ క్విట్. సేవ్. ప్రెస్ ఎంటర్ బటన్. W ప్రెస్ చేసి ఏమైంది సార్? ఏం రాదు. పార్టిషన్ సేవ్ అవ్వదు. దట్స్ ఇట్. ఓవర్ అయిపోయింది. సార్ ఇప్పుడు నేను పార్టిషన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలంటే ఎట్లా సార్? 2 విధాలుగా చూడొచ్చు. ఎట్లాగా? ఎఫ్ డిస్క్ -L అన్ని పార్టిషన్స్ కనపడతాయి. చూసారా, DEV DB1 DEV DB2 అట్లా పార్టిషన్ చెక్ చేసుకోవచ్చు. లేదు కావాలంటే ఇంకోటి ఎట్లా తయారు చేస్తారంటే, ఇదిగో చూడు, LSBLK టైప్ చేయి. అలా కొంచెం LSBLK చూసారా. LSBLK లో XVDB చూసారా. XVDB ఇది నా పార్టిషన్ యాక్చువల్. 1 ఒకటి 2 ఒకటి 1G అయిపోయింది. గుడ్. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో వచ్చేసి మనం ఏం చేస్తామంటే, పార్టిషన్ అనేది చేసిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, పార్టిషన్ అనేది చేసిన తర్వాత పార్టిషన్ చేస్తాం. పార్టిషన్ మొత్తం చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, దీనికి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలి పార్టిషన్స్. అదే ఇది, ఫార్మాట్ ద పార్టిషన్స్ విత్ ద ఫైల్ సిస్టమ్. దట్ మీన్స్ అటాచింగ్ టు ద ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్ అని కూడా రాయొచ్చు. అటాచింగ్
file system to the disk is also called as partitions. Format is inform to the OS is also called as format. OS కి ఇన్ఫార్మ్ చేయటం వలన డిస్క్ కి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయటం వలన దాన్ని మనం ఫార్మాట్ అని పిలుస్తాం. దట్స్ ఇట్. ఫార్మాట్ ద పార్టిషన్ అంటే అది దాని మీనింగ్. రియల్ గా ఇది దీని మీనింగ్. ఓకే. సో పార్టిషన్ చేయాలంటే మనకు కమాండ్ ఉంది. ఎట్లాగా? సో పార్టిషన్ చేసేదానికి ఎఫ్ డిస్క్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? మనం ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ ఎ ఫైల్ సిస్టమ్, ఎస్ వి యూస్. ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ ఎ ఫైల్ సిస్టమ్ వి యూస్ ఎంకేఎఫ్ఎస్ రాసి -t రాసి తర్వాత XFS రాసి DEV XVDB1 అని రాయాలి. అప్పుడు ఒక XFS అనే ఫైల్ సిస్టమ్ ఈ డిస్క్ కి అటాచ్ చేయండి. నెక్స్ట్ MKFS -t XFS DEV XVDB2 ఇది ఒక ఫైల్ సిస్టమ్ ఇక్కడ అటాచ్ చేసి, సో అది అక్కడ ఇది ఇక్కడ రెండు ఫైల్ సిస్టమ్ నేను అక్కడ అటాచ్ చేసేసుకుంటాను. XFS ఫైల్ సిస్టమ్ దీనికి అటాచ్ చేసా, XFS ఫైల్ సిస్టమ్ మరొక డిస్క్ కూడా అటాచ్ చేసా, అంటే పార్టిషన్ కూడా ఎట్లా మనం చేస్తాం. సో ఇదంతా ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయండి సింపుల్ గా. ఎలాగా అది? MKFS -t XFS కొంచెం స్లోగా ఉంటుంది. స్లోగా ఉంది సిస్టమ్. XFS DEV XVDB1 ప్లస్ ఎంటర్ బటన్. ఓకే. సో ఫైల్ సిస్టమ్ అటాచ్ అయింది. తర్వాత నెక్స్ట్ MKFS -t XFS DEV XVDB2 ప్లస్ ఎంటర్ బటన్. సో అయిపోయింది. ఫైల్ సిస్టమ్ మొత్తం వస్తాయి. గుడ్. సో ఇప్పుడు మౌంట్ చేయాలి. సో మౌంట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు మౌంటింగ్. సో మౌంట్ చేయాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ మౌంట్ చేయాలంటే ఫోల్డర్స్ కావాలి ఫస్ట్, అంతే కదా? ఫోల్డర్స్ కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలా? వెరీ స్లో బాస్.
సో మనం mount mkdir ఫోల్డర్ 1 తయారు చేశాను. లేదా సార్ మాకు వేరేది ఇవ్వాలని మీ ఇష్టం, ప్రాజెక్ట్ 1 చేసుకోండి మీ ఇష్టం. ఎలాగా /project1 ఓకే చేసుకో, mkdir/project1 గుడ్. mkdir ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉంది, mkdir/project అట్లా. సో 2 ప్రాజెక్ట్స్ తయారు చేశాను. ఈ 2 ప్రాజెక్ట్స్ కి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఆ డిస్క్ ని అటాచ్ చేస్తాం, ఫోల్డర్స్ ని డిస్క్ కి అటాచ్ చేస్తాం. ఇందాక ఫైల్ సిస్టమ్ ని అటాచ్ చేయటం అది వేరే, ఇది ఫోల్డర్స్ ని అటాచ్ చేయటం. ఇదిగో ఈ ఫైల్ సిస్టమ్ ని అటాచ్ చేసాం ఈ డిస్క్ కి, దాన్ని ఫార్మేట్ అంటాం. ఇప్పుడు మనం తయారు చేసిన ఫోల్డర్స్ ని ఈ డిస్క్ కి అటాచ్ చేస్తాం, దాన్ని మౌంటింగ్ అంటాం. ఈ మౌంటింగ్ అనే దాని వల్లే మనకి డేటా అనేది చూడగలుగుతుంది. ఎలాగా అది అంటే మౌంట్ అనే కమాండ్ వాడాలి. మౌంట్ రాసి సో డివి ఎక్స్వి డిబి1 రాసి /project1 రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ మౌంటింగ్ ప్రాసెస్. అంటే ఇదిగో ఈ డిస్క్ కి ఈ project1 అనేది అటాచ్ చేస్తున్నాం. project1 అనేది ఫోల్డర్, అటాచింగ్ ఏ project1 ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. అటాచింగ్ ఏ ఫైల్ సిస్టమ్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ ఫార్మెట్. ఇది వేరు అది వేరు. ఇదేమో ఫార్మెట్, ఫస్ట్ ఏంటి ఫార్మెట్, ఫార్మెట్. సో ఇది వచ్చేసి ఇది ఫార్మెట్ కాదు, ఇది వచ్చేసి ఏంటిది మౌంటింగ్. ఇది మౌంటింగ్, ఇది యాక్చువల్ ఫార్మెట్ వేరు, మౌంటింగ్ వేరు. సో ఇంకో దాన్ని మౌంట్ చేద్దాం. మౌంట్ /dgv db2 ప్రాజెక్ట్. ఇది మౌంటింగ్. సో ఇది చేయాలన్నా ఇప్పుడు మనం చేస్తాం, 2 చేసేసాం. అదంతా చేసామా లేదా? ఎస్. ఎలా చేయాలి అది? మౌంట్ అని రాసి dev xv db1 /project1 ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. తర్వాత మౌంట్ dev xv db2 /project2 ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది ఇలాగా. సో మౌంటింగ్ అంతా అయిపోయింది. సో మౌంటింగ్ అంతా అంటే డిస్క్ని అటాచ్ చేసాం, దానికి డిస్క్ని అటాచ్ చేసాం. ఎవరికి? project1 అనే ఫోల్డర్ కి, project2 అనే ఫోల్డర్ డిస్క్ని అటాచ్ చేసాం. ఇది డిస్క్ 2 పార్టీషన్లుగా ఉంది. ఆ 2 ఉన్న పార్టీషన్లకి project1 అనే ఫోల్డర్ దీనికి అటాచ్ చేశాను, project2 ఫోల్డర్ దీనికి అటాచ్ చేశాను, దీనికి అటాచ్. సో ఇప్పుడు డిస్క్ లో ఇది ఒక పార్టీషన్, ఇది ఒక పార్టీషన్. అంటే ఇదేమో xvdb1, ఇదేమో xvdb2 పార్టీషన్. అయితే ఇక్కడ మనకి ఇక్కడ project1 లోపలికి వెళ్ళాలంటే cd/project1 టైప్ చేయాలి మీరు. ఇది స్లాష్, ఇది cd/project1 టైప్ చేయాలి లోపలికి వెళ్ళాలంటే. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఈ ఫోల్డర్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఈ ఫోల్డర్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసిన డేటానే స్ట్రైట్ గా దీని లోపలికి వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన డేటా ఇట్లా వస్తుంది, ఈ డిస్క్ లోకి స్టోర్ అయ్యింది అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్స్ నే మనం ఏమంటాం అంటే మౌంట్ పాయింట్స్ అంటాం, యాక్సెస్ పాయింట్స్ అంటాం, ఫోల్డర్స్ అని పిలుస్తాం. ఈ ఫోల్డర్స్ ని డిస్క్ అటాచ్ చేయటాన్ని మౌంటింగ్ అంటాం, ఫోల్డర్స్ ని డిస్క్ అటాచ్ చేయటాన్ని మౌంటింగ్ అంటాం. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయాలంటే cd/project1 రాయాలి కదా, రాయండి. cd/project1 లోపలికి వెళ్ళిన తర్వాత టచ్ ఫైల్ 1.50 50 ఫైల్స్ తయారు చేయండి, 50 ఫైల్స్. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. అంటే ఎల్ఎస్ కొట్టండి. ఎస్. అంటే project1 లోపల 50 ఫైల్స్ ఉన్నాయి, 50 ఫైల్స్ ఆర్ అవైలబుల్ project1 లోపల. గుడ్. సో project1 నుంచి బయటికి రావాలంటే cd $, cd $.
ప్రాజెక్ట్ 1 నుంచి బయటకు వచ్చాం. అగైన్ సిడి స్లాష్ ప్రాజెక్ట్ 2 లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టచ్ ఫైల్ 51 ... 100 టైప్ చేయండి. 100 ప్రెస్ ఎంటర్ బటన్. సో నౌ ఎల్ఎస్ టైప్ చేస్తే ఇదిగో అంటే 51 నుంచి 100 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి 51 నుంచి 100 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మరి ఇక్కడ 51 నుంచి 100 ఫైల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు దీని నుంచి సిడి టిల్డా బయటకు వచ్చేసే ఎస్. సో ఎల్ఎస్ స్లాష్ ప్రాజెక్ట్ 1 అని చేసిన ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ అన్ని వస్తాయి బాస్. ఎల్ఎస్ కొట్టి స్లాష్ ప్రాజెక్ట్ 1 చేసిన అంటే ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళాల్సిన అవసరంలా. సో ఎల్ఎస్ రాసి స్లాష్ ప్రాజెక్ట్ 2 రాసినా వస్తాయి ఫైల్స్. ప్రాజెక్ట్ 2 లోపలికి వెళ్ళాల్సిన అవసరంలా. ప్రాజెక్ట్ 2 లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనకి సరే బాగుంది అంతా. డేటా అయితే ఇక్కడ ఉంది, ఈ డిస్క్ లో డేటా ఉందని మనకు అర్థమైంది బాస్. ఓకే, డిస్క్ లో డేటా ఉంది. సో ఈ డేటాని తీసుకెళ్లి ఆ డిస్క్ కి అటాచ్ చేయాలి. ఎట్లాగా అంటే ఇప్పుడు ఈ డేటా వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ డేటా వాల్యూమ్ పేరేంటి అని మనం చూస్తే ఇప్పుడు చూడండి యాక్చువల్ గా డేటా వాల్యూమ్ పేరు LSBL కి కొట్టిన మన డేటా వాల్యూమ్ పేరు వస్తుంది. అదేంటిది XVDB1 XVDB2. ఇక్కడ ప్రాజెక్ట్ 1 కి మౌంట్ అయింది, ప్రాజెక్ట్ 2 కి ఇది మౌంట్ అయింది. ఇట్లా మౌంట్ అయిపోయింది. డిస్క్ ఇక్కడ మౌంట్ అయిపోయింది. సో మనం ఏది ట్రాన్సాక్షన్ చేయాలన్నా త్రూ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, ఏది చేయాలన్నా త్రూ దిస్ ప్రాజెక్ట్ 2 ఫోల్డరే. అంటే ప్రాజెక్ట్ 2 లో మనం ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఇక్కడ స్టోర్ అయింది, ప్రాజెక్ట్ 1 లో డేటా ఎంటర్ చేస్తే ఇది ఇక్కడ ఈ డిస్క్ లో స్టోర్ అయింది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. ఓకే, బాగా అర్థమైంది. సో దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం డైరెక్ట్ గా డిస్క్ నే తీసుకెళ్లి బ్యాకప్ చేయాలి. అంటే డిస్క్ ని బ్యాకప్ చేయాలంటే ఎట్లా అంటే మనకి AWS కూడా ఒక మాట చెప్పాడు. ఏమని? స్నాప్ షాట్ అనే వెపన్ ఉంది, వాడుకో అని చెప్పాడు. స్నాప్ షాట్ తయారు చేసుకో అన్నాడు. సో దాన్నే మనం బ్యాకప్ తీసుకోవటం అని అంటాం. సో అది ఎలాగా తయారు చేయాలి అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం, డాష్ బోర్డ్, ఈజీ టు డాష్ బోర్డ్కి వెళ్ళండి. అక్కడ కొంత స్నాప్ షాట్ అనే ఆప్షన్ కనపడుతుంది మీకు. ఇక్కడ చూసారా స్నాప్ షాట్ ప్లస్ స్నాప్ షాట్. ఆల్రెడీ ఒక స్నాప్ షాట్ ఉంది, దాన్ని డిలీట్ చేయండి. నిన్న తయారు చేసిన స్నాప్ అది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కొత్త స్నాప్ తయారు చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి, క్రియేట్ ఏ న్యూ స్నాప్. దట్స్ ఇట్, ఓవర్. సో ఇక్కడికి వెళ్తాం, న్యూ స్నాప్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఒక వాల్యూమ్ తయారు చేసుకోవాలి. సో ఎలాగా అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనం ఒక కొత్త స్నాప్ షాట్ తయారు చేయాలంటే వాల్యూమ్, ఐడీలు ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఈ గోల్ అంతా మనకు అవసరమే. దేని నుంచి నువ్వు తయారు చేసుకోవాలనుకుంటున్నావు వాల్యూమ్ ని, స్నాప్ షాట్ ని? సర్వర్ 1 లో ఉన్న డేటా వాల్యూమ్ నుంచి నువ్వు తయారు చేసుకోవాలా? స్నాప్ షాట్ తయారు చేసుకోవాలి. ఏ వాల్యూమ్ నుంచి తయారు చేసుకోవాలి? డేటా 1 వాల్యూమ్ నుంచి. డేటా 1 వాల్యూమ్ అంటే ఎగ్జిస్టింగ్ సర్వర్ డేటా వాల్యూమ్ అని. దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ డేటా వాల్యూమ్ నుంచి సర్వర్ తయారు. ఇప్పుడు దీనికి నేను పేరు కూడా ఇస్తాను, స్నాప్ 1 అని ఇస్తాను. సంథింగ్ కాల్డ్ ఏదైనా. సో క్రియేట్ అంటే అట్లా, అంటే ఆ డేటా వాల్యూమ్ ని ఉపయోగించి స్నాప్ షాట్ నేను తయారు చేశాను. స్నాప్ 1 అనేది వచ్చింది డిస్క్రిప్షన్. సో స్నాప్ 1 వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఏదైనా చేయొచ్చా? దీంట్లో ఉన్న ప్రాబ్లమే ఇది బాస్, ఇంటర్ఫేస్ ప్రాబ్లం. ఓకే, ఇది యాక్చువల్గా. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం చూస్తే ఫ్రెండ్స్ ఒక వాల్యూమ్ అనేది ఉంది ఇక్కడ. అయితే ఈ వాల్యూమ్ ఉంది కానీ ఏది స్నాప్ షాట్ ఉంది, ఇది స్నాప్ 1. దీన్ని పేరు కూడా ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు, నేమ్ కూడా. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే నేమ్ ఇవ్వచ్చు. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే బ్యాకప్ స్నాప్ 1 అని ఇచ్చుకో. బ్యాకప్ స్నాప్ 1 అనేది తయారైపోయింది. ఓకే, గుడ్. సో బ్యాకప్ స్నాప్ 1 తయారు చేసాం. సో స్నాప్ 1 తయారు చేసిన తర్వాత అంటే ఇక్కడ నుంచి స్నాప్, ఈ డేటా మొత్తం ఈ డిస్క్ నుంచి మనం స్నాప్ తయారు చేశాను అంటే అర్థం. ఈ డిస్క్ ఇదిగో, ఈ డిస్క్ అంటే XVDB. ఈ డిస్క్ నుంచి ఇదిగో స్నాప్ 1 తయారు చేశాను. దట్స్ ఇట్. సో స్నాప్ 1 తయారు చేశాను కాబట్టి అంటే ఆ ప్రాసెస్ అంతా ఎక్కడ కనపడింది సార్? ఇక్కడ మనకి ఇదిగో ఇదే ఇక్కడది బ్యాకప్ ప్రాసెస్.
backup process. So create a snapshot from the existing volume which is available in server 1. Create a snapshot from the server 1. So by using this snapshot, we can create a new volume also. కొత్త వాల్యూమ్ తయారు చేయాలా ఈ స్నాప్షాట్ ఉపయోగించి. ఆ వచ్చిన కొత్త వాల్యూమ్ ని ఆ సర్వర్ కి అటాచ్ చేస్తాం. దాన్ని రీస్టోర్ అంటాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా చెప్పాలంటే AWS లోనే ఈ స్నాప్షాట్ కి ఒక కొత్త వాల్యూమ్ ని తయారు చేయాలా. స్నాప్షాట్లని సర్వర్లకి అటాచ్మెంట్ చేయలేం బాస్. స్నాప్షాట్లని సర్వర్కి అటాచ్మెంట్ చేయలేం. ఇప్పుడు ఏం చేయాలా, స్నాప్షాట్ నుంచి వాల్యూమ్ తయారు చేసుకొని ఆ వాల్యూమ్ ని సర్వర్కి అటాచ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి అటాచ్. సో ఇక్కడ క్రియేట్ ఎ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్షాట్ ఉంది చూసారా. క్రియేట్ ఎ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్షాట్. క్రియేట్ ఇమేజ్ కాదు, క్రియేట్ ఎ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్షాట్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడిగిద్ది అనమాట, బాస్ ఇదంతా నువ్వు 4GB అంటే 4GB నీ సైజ్ అదే. సో ఇక్కడ అవైలబిలిటీ జోన్ నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో. 1Bలో ఇస్తావా 1Cలో ఇస్తావా నీ ఇష్టం. కానీ సర్వర్ కూడా అదే అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. నువ్వు బ్యాకప్ పెట్టే సర్వర్ కూడా 1B. సో 1Bలో నేను చేశాను. సో 1Bలో నేను చేశాను కాబట్టి నెక్స్ట్ కిందికి రా. నెక్స్ట్ ప్రెస్ అంటే డేటా వాల్యూమ్, బ్యాకప్ డేటా అనేది వాల్యూమ్ అనేది 1Bలో తయారు చేశాను. అది ఎలా నాకు తెలిసిద్ది, వాల్యూమ్లోకి వెళ్ళు, నీకు తెలిసిద్ది. వాల్యూమ్లోకి వెళ్ళాలంటే EC2 డాష్బోర్డ్కి వెళ్ళు. దిస్ ఇస్ EC2 డాష్బోర్డ్. ఎస్, దిస్ ఇస్ మై EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్లో వాల్యూమ్స్కి వెళ్ళాం. వాల్యూమ్స్కి వెళ్ళాం. సో EC2 డాష్బోర్డ్ వాల్యూమ్స్కి వెళ్ళాం. దట్స్ ఇట్, ఓవర్. సో వాల్యూమ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదిగో స్నాప్ నుంచి మనం తయారు చేసిన వాల్యూమ్ ఇదే బాబు అని చెప్తుంది. అది స్నాప్ నుంచి నువ్వు తయారు చేసిన వాల్యూమ్ ఇదే. ఈ వాల్యూమ్ అనేది 1Bలో ఉన్నది అని చెప్తాను. సో దానికి పేరు ఇవ్వాలా, ఇచ్చుకో. ఏమని ఇస్తావు, ఇది న్యూ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్. న్యూ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్. సేవ్. ఇది న్యూ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ అంటే సేవ్ చేసి ఇది నాకు ఒక వాల్యూమ్. ఇక్కడ ఈ వాల్యూమ్ ఎక్కడుంది, 1Bలో ఉంది. కాబట్టి నువ్వు కొత్తగా ఒక సర్వర్ని తయారు చేయి 1Bలో. అది నెక్స్ట్ స్టెప్. ఇది రీస్టోర్. అంటే ఇక్కడ దాకా బ్యాకప్ ప్రాసెస్ అయిపోయింది, ఇక్కడ నుంచి రీస్టోర్ ప్రాసెస్ అవుతుంది. సో రీస్టోర్. సో ఈ రీస్టోర్ అనే ప్రాసెస్ మనం ఏం చేస్తాం, స్ట్రైట్ అవే రీస్టోర్ అనే ప్రాసెస్ లో క్రియేట్ ఎ లైనక్స్ సర్వర్, అటాచ్ ఎ న్యూ వాల్యూమ్ టు ద డిస్క్. క్రియేట్ ఎ లైనక్స్ సర్వర్ అటాచింగ్ ఏ న్యూ వాల్యూమ్ టు ద డిస్క్. సో క్రియేషన్ అంటే ఎట్లా చేయాలి, సర్వర్ మనకు తెలుసు ఆల్రెడీ. ఎక్కడ, గో టు EC2, కొత్త సర్వర్ను తయారు చేయి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఎనీవన్? మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మీరు మాట్లాడలా. అర్థమవుతుందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, బిజీగా ఉన్నారా ఎస్ ఏంటి సార్. అర్థమవుతుంది. చాటింగ్ తోటి? అర్థమవుతుంది. జాగ్రత్త. ఎంతసేపు అబ్బా, 1 అవర్ 2 అవర్స్ నీ లైఫ్ కోసం 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయలేని వ్యక్తివి జీవితంలో ఏం సాధిస్తావంట నేనైతే. అది ఇక నువ్వే ఆలోచించుకో, ఏం సాధిస్తావో. నీ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు 1 అవర్ నువ్వు కామ్ గా కూర్చొని శ్రద్ధగా క్లాస్ వినలేనప్పుడు నువ్వు ఏది సాధించలేవు జీవితంలో. అది సరే. ఇప్పుడు సెకండ్ సర్వర్ మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ దాకా రీస్టోర్ దాకా ఇదిగో ఇక్కడ బ్యాకప్ దాకా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సర్వర్ మనం తయారు చేయబోతున్నాం. అంటే న్యూ వాల్యూమ్ డిస్క్ అనేది వచ్చింది మనకి. దట్స్ ఇట్, అంతవరకు ఓవర్. ఇప్పుడు రీస్టోర్ ప్రాసెస్ చేయాలంటే క్రియేట్ లైనక్స్ సర్వర్ 2 చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్స్కి వెళ్ళి సో లాంచ్ ఇన్స్టాన్స్కి వెళ్ళి ఇక్కడ SCR సర్వర్ 2కి వెళ్తా. సర్వర్ 2 ఇక్కడ వచ్చేసి కీ పేర్ లాగిన్ వచ్చేసి నాకు యాక్చువల్గా లాక్ జనవరి. ఈ మొత్తం కంటిన్యూగా లాంచ్ ఇన్స్టాన్స్ లాంచ్. ఓకే, సో ఇది ఓకే, ఇంతవరకు ఓకే.
సో అయిపోయింది. ఇన్స్టాన్సెస్ లో మనకి 2 సర్వర్లు వచ్చేసింది. సర్వర్ 1 వచ్చింది, సర్వర్ 2. ఇప్పుడు నేను సర్వర్ 2లోకి లాగిన్ అవుతాను. సో సర్వర్ 2లోకి లాగిన్ అయితే పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకుంటా. సో గో టు పట్టి టూల్, అంటే వేరే వ్యక్తి సర్వర్ అనుకోండి, ఊహించుకోండి, ఇమాజిన్ దట్. రెండో సర్వర్ అది. స్మాల్ 2లోకి వెళ్తాను, లోడ్ చేస్తా. స్మాల్ 2 లోడ్ చేస్తా. ఈ స్క్రీన్ వైట్ లో స్క్రీన్ కనపడుతుంది, వైట్ స్క్రీన్ కనపడుతుంది. స్క్రీన్ పాస్వర్డ్ జనవరి ఇది. ఓకే ఎస్, వైట్ స్క్రీన్ కనపడింది. ఇక్కడ నేను లాగిన్ అవుతాను. EC2 -user లాగిన్ అయిపోయాను. దట్స్ ఇట్, ఓవర్. సో sudo -i, అసలు sudo -i అయిన తర్వాత దీంట్లో ఏ డిస్క్ ఉందో చెక్ చేసుకో. ఏ డిస్క్ ఉందో చెక్ చేయాలంటే lsblk టైప్ చేయి. lsblk. lsblk. lsblk ప్రెస్ ఎంటర్. చూసారా, lsblk ప్రెస్ ఎంటర్. lsblk ప్రెస్ ఎంటర్. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ? XVDA1, XVD127, XVD128, XVDAనే ఉంది ఇక్కడ. వేరే డిస్క్ లేదే, అటాచ్ చేయలేదు కదా. నువ్వు ఇప్పుడు అటాచ్ చేయి. ఎక్కడ? సర్వర్ 2కి అటాచ్ చేసి lsblk కొట్టు. అప్పుడు నీకు అర్థమైంది స్టోరీ. అప్పుడు అటాచ్ జరగాలంటే ఎక్కడ వెళ్ళాలా? AWS వెళ్ళాలా. అప్పుడు AWS అంటే ఏంది? AWS క్లౌడ్ ఇంజనీర్. నువ్వు AWS స్క్రీన్ టచ్ చేస్తున్నావు అంటే నువ్వు AWS క్లౌడ్ ఇంజనీర్వి, అంతేగాని లైనెక్స్ ఇంజనీర్ కాదు నువ్వు. చాలా మందికి తెలియదు. ఇంకా ఏంద్రా లైనెక్సే నేర్పిస్తున్నాడు మాకు. లైనెక్స్ నేర్పిస్తున్నాం? లైనెక్స్ ప్లస్ AWS కంబైన్ చేసి నేర్పిస్తున్నాం మీకు. లైనెక్స్ స్క్రీన్ కనపడ్డప్పుడల్లా లైనెక్స్ అది, AWS స్క్రీన్ కనపడ్డప్పుడల్లా అది AWS అది. అర్థమైందా? అది లైనెక్స్ AWS. కంపెనీల్లో నిన్ను 2 రోల్స్ చేపిస్తారు, AWS లైనెక్స్. వస్తే రాకపోతే ఈ స్క్రీన్ నీకు కనపడదు. AWS స్క్రీన్ నీకు ఎక్కడ కనపడదు, కనుచూపు మేరలో కనపడదు AWS స్క్రీన్. నీకు AWS వచ్చింటేనే AWS స్క్రీన్, లైనెక్స్ వచ్చింటేనే లైనెక్స్. 2 వస్తే 2 అట్లా. అందుకని 2 స్కిల్స్ ప్యారలల్ గా మీరు నేర్చుకుంటారు అనమాట. అది మీకు తెలియదు, వయసు తక్కువ కాబట్టి. గుడ్. సో ఇది ఇప్పుడు ఈ సర్వర్ 2లోకి వెళ్ళి ఇక్కడ సర్వర్ 2లోకి వెళ్ళి మనం చూస్తే అసలు ఏమైనా ఉందా అంటే స్టోరేజ్ చూస్తే ఇదిగో AWS క్లౌడ్ ఇంజనీర్ చెక్ చేసుకుంటాడు. సర్వర్ 2లో ఎంత స్టోరేజ్ ఉంది? 8 XVDA1 ఒకటే ఉంది, ఏ ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ 2కి ఏదన్నా డిస్క్ ని అటాచ్ చేయాలా. అప్పుడు డిస్క్లు ఎక్కడ ఉన్నాయి మనకి? EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి వాల్యూమ్స్కి వెళ్ళాలి. అప్పుడు డిస్క్లు అక్కడ ఉన్నాయి, అప్పుడు వాల్యూమ్స్ అక్కడ ఉన్నాయి. సో ఆ వాల్యూమ్స్ ని అటాచ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ వాల్యూమ్ which was taken from the snapshot. న్యూ వాల్యూమ్ which was taken from the snapshot నుంచి తయారు చేసిన వాల్యూమ్. స్నాప్షాట్ ఎక్కడి నుంచి వచ్చింది? సర్వర్ 1లో ఉన్న డేటా వాల్యూమ్ నుంచి స్నాప్షాట్ వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ నుంచి స్నాప్షాట్ వచ్చింది. స్నాప్షాట్ నుంచి ఈ వాల్యూమ్ తయారు చేసాం. ఆ వాల్యూమ్ ఇది 4 GB. ఇప్పుడు ఈ వాల్యూమ్ ని ఈ స్నాప్షాట్ అనే వాల్యూమ్ ని తీసుకెళ్లి, ఎస్ ఫ్రెండ్స్, స్నాప్షాట్ నుంచి తయారు చేసిన వాల్యూమ్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాం. ఇక్కడ అటాచ్ చేస్తాం. ఎస్, అంటే ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఖాళీగా ఉంది, అందుకోసం నేను అటాచ్ చేస్తున్నా. ఇది ఖాళీగా ఉందని నువ్వు ఎట్ట చెప్పగలవా మాకు? ఎస్ చూడండి, ఇక్కడ ఉంది బాబు, ఇదిగో అవైలబుల్. ఇదేంటి? ఇన్ యూస్ ఆల్రెడీ అటాచ్ అయిపోయినాయి అమ్మా ఇవన్నీ. ఇవి నువ్వు టచ్ చేయలేవు. ఇదైతే అవైలబిలిటీలో ఉంది. దీన్ని ఈ డిస్క్ ని తీసుకొచ్చి ఎక్కడో దగ్గర నువ్వు అటాచ్ చేసుకో అంటున్నాడు వాడు. అవైలబుల్ అంటే అది అర్థం. ఇది అవైలబిలిటీలో ఉంది కాబట్టి దీన్ని నేను సర్వర్ 2కి అటాచ్ చేయగలుగుతున్నా. ఇన్ యూజ్ అంటే ఏంది? అవి అటాచ్మెంట్ జరిగి ఉన్నాయి, ఆల్రెడీ యూజ్ లో ఉన్నాయి, వీటిని ఏం చేయలేవు నువ్వు అని అర్థం. ఎస్, అప్పుడు నేను ఇదిగో ఇది అవైలబుల్. మరి కన్ఫ్యూజ్ ఉంటుంది కదా మీకు, అందుకే కన్ఫ్యూజ్ లేకుండా నేను చెప్తాను అట్లా. సో ఇప్పుడు ఈ డిస్క్ ని ఇలా క్లిక్ చేసి అటాచ్ యాక్షన్స్ లోకి వెళ్ళి చూసారా, అటాచ్ వాల్యూమ్ అన్న తర్వాత ఇక్కడ ఇన్స్టాన్స్. బాబు ఏ ఇన్స్టాన్స్ కి అటాచ్ చేస్తావమ్మా? అది సర్వర్ 1 సర్వర్ 2? సర్వర్ 2 అని నువ్వు ఎలా చెప్పగలవు? మరి సర్వర్ 2 లేదు ఇక్కడ. అంటే ఏంది? అది ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందో తెలియదు.
ఇది మాత్రం 1B లో ఉంది. అది ఎక్కడ ఉంది, అది ఎక్కడో తెలియదు. అక్కడెక్కడ కనుక్కోవాలంటే మళ్ళీ చూసుకోవాలి అది ఎక్కడ ఉందో ఆ సర్వర్. అంటే మనం సర్వర్ తయారు చేసాం, బట్ అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ మిస్ చేసాం మనం. సర్వర్ 1 ఉంది, వాట్ అబౌట్ సర్వర్ 2? ఎక్కడ బాబు సర్వర్ 2 తయారవ్వలేదు, తయారైంది. ఓకే, సో సర్వర్ ఇప్పుడు వచ్చింది 1B. ఓకే గుడ్, సర్వర్ 2 తయారైంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేయి, జియో ఎన్విరాన్మెంట్ లో రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్ గుడ్, రిఫ్రెష్ చేసాం. సో రిఫ్రెష్ చేసిన తర్వాత వాల్యూమ్స్కి వెళ్ళు, వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ లో కూడా రిఫ్రెష్ చేయి, రిఫ్రెష్. జియోయే కదా, ఇక్కడ న్యూ డేటా వాల్యూమ్, న్యూ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్షాట్, యాక్షన్స్, అటాచ్ వాల్యూమ్. ఇక్కడ సర్వర్ 2 కనపడాలి మనకి. ఇప్పుడు కనపడింది చూసారా. అంటే జియో ఎన్విరాన్మెంట్ లో ఏంటి అంటే మీరు ఎప్పటికప్పుడు రిఫ్రెష్లు చేయాలన్నమాట. అప్పుడు కానీ అది యాక్టివేట్ అవ్వదు, అప్పుడు కానీ రిఫ్రెష్ అవ్వదు, అప్పుడు కానీ వచ్చిన అప్డేట్ రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ సర్వర్ 2 రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు సర్వర్ 2. సో నౌ ఐ కెన్ యూస్ దిస్ అటాచ్మెంట్ టు ద సర్వర్ 1, సర్వర్ 2, నాట్ 1, సర్వర్ 2. సర్వర్ 2 క్లిక్ చేయండి, అయిపోయింది. సో డివైస్ నేమ్ ఏంటి, ఎక్సలెంట్. ఏది, డీబీనే, XVDB అయిపోయింది. డీబీ అటాచ్ వాల్యూమ్, సో ఇప్పుడు సర్వర్ 2కి అటాచ్ అయింది కదా వాల్యూమ్, అందుకోసం మనం ఇక్కడికి వెళ్తాం. దిస్ ఇస్ సర్వర్ 2. ఇప్పుడు సర్వర్ 2లో మనకి LSBLK టైప్ చేయి, LSBLK ఎంటర్ బటన్. వచ్చేసింది చూసారా. ఇందాక వచ్చేసి ఇదిగో ఇది మనకి ఇందాక స్టోరీ ఇది. అంటే ఈ స్టోరీలో, ఇందాక స్టోరీలో చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎట్లాగా మనకి ఏం అర్థం కాదు ఇందాక స్టోరీలో ఎట్లా. ఇదిగో ఇదే, చూసారా. ఇది ఇక్కడ ఉంది అది XVDA. ఇదంతా ఇది ఇందాక స్టోరీ. ఇప్పుడు వచ్చిన స్టోరీ ఏంది, ఇదిగో XVDBA ఉంది, XVDB కూడా ఉంది అనమాట. ఇదిగో 1 ఉంది, ఇదిగో 2 ఉంది. ఇది 1G. మరి ఇప్పుడు సార్ ఎలా చేయాలి దీనికి పార్టిషన్, దీనికి మౌంట్ పాయింట్స్ లేదు కదా. లేదు, మౌంట్ పాయింట్స్ లేదు. ఇదిగో ఇదిగో LSBLK టైప్ చేస్తే ఇదిగో ఇక్కడ ఉన్న గతంలో ఉన్నవి వచ్చినాయి, ఇప్పుడు యాడ్ అయినవి కూడా వచ్చినాయి అనమాట. అయితే దీనికి మౌంట్ పాయింట్ లేదు, నో మౌంట్ పాయింట్స్. వై? మనం మౌంట్ పాయింట్ చేయలేదు కదా, మనం మౌంట్ పాయింట్స్ దీనికి చేయలే కాబట్టి మనకు అది తెలియదు అనమాట. నో మౌంట్ పాయింట్స్. సో మౌంట్ పాయింట్స్ లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ? మౌంట్ పాయింట్స్ లేదు కాబట్టి నేనేం చేయాలా, స్ట్రైట్ గా ఫ్రెండ్స్, స్ట్రైట్ గా మౌంట్ పాయింట్స్ లేదు. సో మౌంట్ పాయింట్స్ లేదు కాబట్టి ఇప్పుడు మౌంట్ పాయింట్స్ క్రియేషన్ చేసుకుని డేటా చూసుకుంటాం, అంతే తేడా. దిస్ ఈస్ కాల్డ్ ఎండింగ్, అంతే అయిపోయింది. చెక్ యువర్ బ్యాకప్ డేటా అంటే ఏం చేయాలా, లైనక్స్ సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలా, క్రియేట్ అండ్ అటాచ్ మౌంట్ పాయింట్స్ టు ద పార్టిషన్స్, అంతే అయిపోయింది. దట్స్ ఇట్. సో అప్పుడు మనం ఏం చేద్దాం, స్ట్రైట్ గా ఇక్కడికి వెళ్ళి సర్వర్ 1 కాదు, సర్వర్ 2కి వెళ్ళండి. దిస్ ఇస్ మై సర్వర్ 2. సో క్రియేట్ సమ్ మౌంట్ పాయింట్స్, ఏ పేరుతోటైనా సరే. మౌంట్ పాయింట్ క్రియేట్ అంటే MKDIR folder 1 చేయండి. folder 1 చేసుకో. folder 1 కాదు, project 1 ఇచ్చుకో నీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకో. /loans అని ఇచ్చుకో, కాకపోతే నీ ఇష్టం. లోన్స్, MKDIR లోన్స్, MKDIR పేమెంట్స్, /payments. ఎట్లా మౌంట్ పాయింట్ అంటే చూడటానికి ఉపయోగించే వస్తువే బాబు, చూడటానికి ఉపయోగించేది ఇది. సో ఈ మౌంట్ పాయింట్స్ తీసుకెళ్లి డిస్క్లకి అటాచ్ చేయి. డిస్క్ ఏముంది ఇక్కడ, LSBLK కొట్టు. ఇది డిస్క్ పార్టిషన్స్ ఇవి. ఈ పార్టిషన్స్ కి ఆ మౌంట్ పాయింట్స్ యాడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మౌంట్ పాయింట్స్ ప్లేస్ లో ఇవి వస్తాయి. XVDB2కి ఆ మౌంట్ పాయింట్స్ యాడ్ చేయి. అప్పుడు ఎట్లా యాడ్ చేయాలా అంటే, మౌంట్ రాసి DEV రాసి XVDB1, మౌంట్ రాసి DEV రాసి XVDB1 రాయాలి. సో లోన్స్ అనే దానికి పెట్టేశాను, లోన్స్ అనే దానికి అటాచ్ చేశాను, అయిపోయింది. సో తర్వాత మళ్ళీ మౌంట్ రాసి DEV రాసి XV
DB2 రాసి మళ్ళీ నేను పేమెంట్స్ అనే దానికి టచ్ చేస్తాను. పేమెంట్స్ అయిపోయి. సో పేమెంట్స్ అనే దానికి అయిపోయి. ఇప్పుడు మనం ఆ డిస్క్ లో ఉన్న డేటాని చూడాలంటే పేమెంట్స్ కొడితే చాలు డేటా వచ్చేస్తుంది, లోన్స్ కొడితే చాలు డేటా వచ్చేస్తుంది. అని ఆ డేటా అనేది ఎక్కడ ఉన్న డేటా, సర్వర్ 1 లో ఉన్న డేటాని ఇక్కడ బ్యాకప్ తీసుకొని ఇక్కడ రీస్టోర్ చేసిన డేటా మాత్రమే మీరు చూడగలరు. ఇక్కడ ఇంతవరకు నేను డేటానే క్రియేషన్ చేయాలి. ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ డేటా సో ఫార్. సో ఇప్పుడు LS టైప్ చేసి ప్రాజెక్ట్ 1. సో సారీ, నో ప్రాజెక్ట్ 1. LS టైప్ చేసి లోన్స్ అబ్బా /LOANS లోన్స్ లోన్స్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇది ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ సర్వర్ 1 లో. ఓకేనా? సో LS కొట్టి మళ్ళీ పేమెంట్స్ కొట్టు. PAYME పేమెంట్స్. ప్రెస్ ఎంటర్ బటన్. PAYMENT PAYMENT పేమెంట్స్. ఎస్. సో ఇక్కడ ఒక 50 ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 50 ఫైల్స్ ఉన్నాయి. అంటే ఆ డిస్క్ లో ఉన్న డేటాను ఉపయోగించుకోవడానికి మాత్రమే ఇదిగో లోన్స్ అనే మౌంట్ పాయింట్ తయారు చేశాను. డిస్క్ లో ఉన్న డేటాని చూడటానికి మాత్రమే పేమెంట్స్ అనే మౌంట్ పాయింట్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ? క్లియర్? చేయగలరా? సో నిన్నటికి ఈ రోజుకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? హ్యావ్ యూ గాట్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ ఎస్టర్డేస్ అండ్ టుడేస్ క్లాస్? ఎనీ డిఫరెన్స్? నిన్న అర్థం కాదు, ఈ రోజు అర్థమైంది అంతేనా చాలా మందికి? ఎస్ ఫ్రెండ్స్, చాలా మందికి అర్థమైందా? Okay, good. So this is today's class, and let us stop here for today, and we discuss tomorrow. Thank you so much, and see you tomorrow. Bye. Thank you, sir. Thank you, sir. Yeah, thank you.